ఎస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు మొట్టమొదటిసారిగా వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్ ని, అంటే వెస్టేజ్ యొక్క కెరీర్ ఆపర్చునిటీని తెలుసుకోబోతున్న న్యూ గెస్ట్ కి ఒకసారి గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. ఒకసారి చాట్ బాక్స్ లో అందరు కూడా వెల్కమ్ చెప్పండి. సో ఈ రోజు ఎవరైతే న్యూ గెస్ట్ గా, అంటే ఈ రోజు మనకి ఈ యొక్క ప్లాన్ షోలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా సో వామ్ విషెస్ అండ్ గ్రాండ్ వెల్కమ్ అండి మీ అందరికీ కూడా. సో నిజంగా చెప్తున్నా, జీవితాన్ని మార్చుకునే గొప్ప అవకాశం అని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా. సో ఎందుకు అంటే, సో బిఫోర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే 12 లక్షల అప్పులో నేను సో జస్ట్ కేవలం 3 ఇయర్స్ లోనే ఆ 12 లక్షల అప్పు తీర్చేసి ఫోర్త్ ఇయర్ కార్ తీసుకున్నా, ఫిఫ్త్ ఇయర్ 80 లక్షల హౌస్ నేను వెస్టేజ్ ద్వారా తీసుకున్నాను అంటే నిజంగా నా లైఫ్ మార్చింది. లైఫ్ చేంజింగ్ కెరియర్ ఆపర్చునిటీ 100%. అందుకనే నేను చెప్తున్నాను, సో ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది సో వెస్టీజ్. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోబోతున్నా అండ్ తెలుసుకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం అండ్ కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు వెస్టేజ్ యొక్క బిజినెస్ ప్లాన్ అంటే వ్యాపార ప్రణాళిక ఎలా ఉంటుందనేది సో నేను మీకు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. దిస్ ఈస్ కిరణ్ వల్లపట్ల. సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా అండ్ పర్ మంత్ 3 lakhs ఎర్నింగ్స్ తీసుకుంటూ వెస్టేజ్ లో ఒక బిగ్ సక్సెస్ లోకి నేను ఉండటం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరం కూడా లైఫ్ లో ఒక దాని గురించి వెయిట్ చేస్తా ఉంటారు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. అదేంటి అంటే ఆపర్చునిటీ, అవకాశం. అంటే అంటుంటారు కదా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్నట్టు లైఫ్ లో ఒక్క ఛాన్స్ రాబోతుందా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? సో మరి అలాగే నేను కూడా లైఫ్ లో నా జీవితం మార్చుకోవడం కోసం మరి ఒక అవకాశం వస్తే బాగుండు అని చెప్పేసి. ఎందుకంటే సో 12 లక్షల అప్పున్న నాకు 18,000 రూపాయల జీతం శాలరీ. మరి ఆ 18,000 రూపాయల శాలరీ తోటి 12 లక్షల అప్పు తీర్చాలంటే సో నా వల్ల అయితే కాదు, ఈ జన్మకైతే అవ్వదు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడా, ఏదైనా అవకాశం ఉంటే బాగుండు, ఇస్తే బాగుండు. సో కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఏదేమైనా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నీతిగా నిజాయితీగా ఉంటూ డబ్బు సంపాదించే అవకాశం, నా జీవితాన్ని మార్చుకునే అవకాశం ఏదన్నా ఉంటే ఇవ్వు అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో నేను ప్రే చేయడం జరిగింది. రైట్. సో మరి అటువంటి అవకాశం అనేది నిజంగా వచ్చింది నా లైఫ్ లోకి, నా జీవితాన్ని నేను మార్చుకున్నా. సో ఆ అవకాశమే వెస్టీజ్. నిజంగా నేను చెప్తున్నాను. సో బిలీవ్ చేయండి, 100% మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప వ్యాపార అవకాశం. ఇక్కడ అంటున్నా అని చెప్పేసి ఎవరు ఫీల్ అవ్వకండి. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఒక్కొక్కరిని మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కొక్కరితోటి మాట్లాడుతున్నా, మీతోటే మాట్లాడుతున్నా. సో మ్యూట్లోకి వెళ్ళండి. సో మరి ఇక్కడ మీ మీ జీవితాన్ని మార్చుకోవడం కోసం ఒక గొప్ప వ్యాపార అవకాశం వెస్టీజ్. సో ఇక్కడ చెయ్యాల్సిందల్లా ఒకటే ఒక మార్పు ఏంటంటే, చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అంటే షాప్ మారిస్తే లైఫ్ మారుతుందా? సో నేను కూడా స్టార్టింగ్ లో ఇదే క్వశ్చన్ లో, ఇదే డైలమాలో ఉన్నా. అదేంటి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అంటున్నారు ఏంటి? షాప్ మారిస్తే లైఫ్ ఎలా మారుతుంది అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చాలా సార్లు ఆలోచించాను. ఒక డైలమాలో ఉన్నా. దాని గురించి నాకు క్లారిటీ రాలే, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ కాన్సెప్టే చాలా కొత్తగా ఉంది. షాప్ మార్చుకుంటే లైఫ్ మారటం ఏంటి? ఎక్కడన్నా ఉందా? లేదు కదా. మరి ఇన్ని రోజులు ఒకసారి నేను మోర్ మార్కెట్ లో తీసుకున్నా, ఒకసారి రిలయన్స్ లో తీసుకున్నా, ఇంకోసారి డిమార్ట్ లో తీసుకున్నా, ఇంకోసారి ఇంటి పక్కన షాప్ లో తీసుకున్నా. మరి ఇన్ని షాపులు మారిస్తే లైఫ్ అనేది చేంజ్ కాలేదు. మరి ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? వెస్టేజ్ లో షాప్ మార్చి వెస్టేజ్ లోకి రావడం ద్వారా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి చాలా మా డైలమాలో ఉండేది. ఒక్క చిన్న మార్పు రేపటి తరం భవిష్యత్తు తలరాతని కూడా మారుస్తుంది. ఒకే ఒక్క చిన్న మార్పు. ఆ మార్పు ఏంటంటే షాప్ చేంజ్ చేస్తే చాలు. అది ఎలా ఏంటనే నాకు ఫస్ట్ లో అర్థం కాలే, కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఈజీగా. సో ఇది తీసుకోవచ్చు అని చెప్పేసి సో నాకు అర్థమైంది. ఎందుకంటే సక్సెస్ రాకముందు అంటారు కదా, ఏదైనా తెలియనప్పుడు ఎవరైనా దాని మీద కాన్ఫిడెంట్ ఉండదు, క్లారిటీ ఉండదు. తెలిసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత దాని మీద ఖచ్చితంగా కాన్ఫిడెంట్ అనేది వస్తుంది, క్లారిటీ అనేది వస్తుంది. ఈ ప్రపంచంలో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్నో? ఈ ప్రపంచంలో మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళలో సో 5,000 10,000 జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకొని
అవకాశం ఏదైనా జాబ్ దొరకబోతుందా, అది గవర్నమెంటా ప్రైవేటా ఏదో ఒకటి దొరకబోతుందా అని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని సో అవకాశం సృష్టించుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఎప్పుడు మనం అవకాశాన్ని వెతికినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. అవకాశం ఎతికినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. మనం అవకాశాన్ని వెతకనప్పుడు పక్కనున్నది కూడా మనకి ఇది అవకాశంగా అస్సలు అనిపించదు. సో మరి ఈ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి ఒకవేళ మీరు మీ జీవితాన్ని మార్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. గెస్ట్లు ఎవరైతే ఉన్నారో సో నిజంగా సో మేబీ ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారు, హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ సో మంచి ఎర్నింగ్స్ లో మంచి శాలరీలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. సో చదివిన చదువుకి సరైన సంపాదన లేక సో సరైన శాలరీ లేక ఇంకేదైనా అవకాశం వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే నాకులాగా అప్పు నొప్పి ఈ రెండు ఉండి కూడా ఈ అప్పు తీర్చుకోవాలని నొప్పి తీర్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ ఉంటే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీరు మీ జీవితాన్ని మార్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఒకవేళ చూస్తున్నట్లయితే ఎస్ సులోచన గారు, ఎస్ సో ఎదురు చూస్తున్నట్లయితే ఎస్ 100% కంగ్రాచులేషన్స్, మీకు శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఎస్ ఈ యొక్క అవకాశం మీకోసమే. ఎందుకంటే మీరు సరైన చోటుకే వచ్చారు. మీరు సరైన చోటుకే సరైన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవడం కోసమే వచ్చారు. ఈ అవకాశం మీకోసమే. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీకు చెప్తున్నాను, ఇది నీకోసమే. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా ఆలోచించండి. 100% ఇది నీకోసమే. అండ్ ఈ రోజు మీరు తీసుకుంటున్న నిర్ణయం మీ అదృష్టాన్ని, మీ జీవిత శైలిని మార్చేస్తుంది. మీరు ఒకవేళ అదృష్టాన్ని నమ్ముతారా? సో అదృష్టాన్ని నమ్మే యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్ ఉందా? ఎస్ ఇది రావడం, మీ లైఫ్ లోకి రావడం ఒక అదృష్టం. అలాగే మీ జీవిత శైలిని మార్చేస్తుంది అని నమ్ముతున్నారా? ఈ అవకాశం ఎస్ 100% మీ జీవిత శైలిని మార్చేస్తుంది. 100% దీంట్లో డౌటే లేదు. రైట్? సో మనకు మన జీవితంలో ఏం కావాలి? మనం హ్యాపీగా బ్రతకడానికి మనకి ఏం కావాలి? ఏముంటే మనం మన లైఫ్ లో మన జీవితంలో మనం హ్యాపీగా ఉంటాం? చెప్పండి. ఏముండాలి మన లైఫ్ లో హ్యాపీగా ఉండడానికి? మన హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి? మనీ, డబ్బు, మనీ, మనీ, కార్, మనీ, మనీ, హెల్త్, వెరీ గుడ్, మనీ, మనీ, హెల్త్, మనీ, హెల్త్, వెరీ గుడ్, సూపర్. ఎస్ మనీ కావాలి, డబ్బు కావాలి, అంటే ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, మంచి కార్ కావాలి. సో మంచి కార్ కావాలి. సో మనీ, హెల్త్ కావాలి, మనీ కావాలి. దీంట్లో కామన్ గా వచ్చిన వర్డ్ ఏంటి? మనీ. రైట్? సో కామన్ గా మనీ హెల్త్ కాంబినేషన్ లో వచ్చింది, కానీ దాంట్లో కూడా మనీ ఉంది. సో అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు. మీరు ఏది కావాలన్నా, హెల్త్ కావాలన్నా డబ్బు కావాలి. సార్ నో, మంచి పిల్లలకి మంచి చదువు కావాలన్నా డబ్బు కావాలి, చిన్న ఏది కావాలన్నా మనకి డబ్బు అయితే 100% కావాలి. రైట్? ఎస్. మరి మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అనేది, సో ఇప్పుడు నేను చెప్పబోతున్న అవకాశం అనేది మూడు విషయాలపైన దృష్టి సారిస్తుంది. మూడు విషయాలపైన దృష్టి సారిస్తుంది అంటే ఫోకస్ ఈ మూడిటి పైన ఉంది. ఆ మూడు ఒకే అవకాశం, దాని అంటారు కదా ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు, ఒకే ఒక్క అవకాశం మూడు ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది. మూడు అంశాలపైన, మూడు విషయాలపైన మీకు బెనిఫిట్స్ అనేది ఉంటది, అవకాశం అనేది దొరుకుతుంది. సో అది ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆరోగ్యం. ఫస్ట్ వన్ ఆరోగ్యం. ఈ అవకాశం అనేది ఆరోగ్యం పైన కూడా దృష్టి సారిస్తుంది. రెండోది వచ్చేసి ఐశ్వర్యం. ఆదాయం కాదు, ఐశ్వర్యం. ఆదాయం అంటే నెలకు 5,000 సంపాదించిన ఆదాయమే 5 లక్షలు సంపాదించిన ఆదాయమే. సార్ నో, నెలకు 5,000 సంపాదించిన ఆదాయమే 5 లక్షలు సంపాదించిన ఆదాయమే. సో ఇక్కడ ఐశ్వర్యం, ఐశ్వర్యం కూడా ఇస్తుంది. అండ్ దానికి తోడు ఆనందం. సో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం. ఎవరు కోరుకోరు చెప్పండి? ఎవరైనా వదులుకుంటారా? ఆరోగ్యంగా ఉండొద్దని ఎవరైనా కోరుకుంటారా? ఐశ్వర్యంగా బతకాలని వద్దనుకుంటారా? ఆనందం అస్సలు కోరుకోరా అంటే లేదు. ఖచ్చితంగా ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఆనందంతో బతకాలి, జీవించాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే. ఎస్ ఆర్ నో? సో ప్రతి ఒక్కరు కోరుకునేది ఈ మూడే. ఈ మూడిటికి మించిన ఇంకేం ఉండదండి. అర్థమవుతుందా? ఈ మూడిటికి మించి ఏముండదు.
సో ఫస్ట్ నాకు నచ్చింది ఇక్కడ ఏంటి అంటే ఆరోగ్యం. సో ఎందుకంటే ఐశ్వర్యం ఎంత ఉన్నా, ఐశ్వర్యం కోటాను కోట్ల ఆస్తి ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఆరోగ్యం అనేది లేకపోతే సున్నా. సారీ, ఆరోగ్యం అనేది లేకపోతే సున్నా, అవునా కాదా? సో ఆరోగ్యం అనేది లేకపోతే సున్నా, 100%. సో ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు పెద్దలైనా ఎవరైనా కానీ, ఐశ్వర్యం మహాభాగ్యం అని చెప్పలా. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఐశ్వర్యాన్ని పెంపొందించడానికి, ఐశ్వర్యం పొందడానికి అవకాశం అనేది ఉంటది. ఐశ్వర్యం ఎంత ఉన్నా ఆరోగ్యాన్ని పొందలేమండి. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఫస్ట్ దేనిపైన ఉంటుందంటే ఆరోగ్యం పైన ఉంటుంది. నాదైతే ఫస్ట్ నా ఇంటెన్షన్, ఈ ఈ యొక్క బిజినెస్ లోకి నేను రావడానికి, ఈ కంపెనీలోకి రావడానికి ఫస్ట్ నేను ఆరోగ్యం గురించే వచ్చా. ఆరోగ్యంలో రిజల్ట్ తీసుకున్నా. సో మంచి రిజల్ట్ వచ్చినాయి కాబట్టే నేను తర్వాత ఫర్దర్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, మనం బ్రతకడానికి ప్రధానంగా మనకు కావాల్సిన ఏంటి? ఏం కావాలి మనం బతకడానికి? సో ఇందాక చెప్పిన ఈ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనేది ఏంటంటే అది మనం జీవించడానికి కావాలి. కానీ మనం బ్రతకడానికి కావాల్సిన ఏంటి? బ్రతకాలంటే ఏం ఉండాలా? ఓకే. ఫుడ్ ఉండాలి, ఎయిర్ వాటర్ ఉండాలి, ఆహారం నీరు గాలి ఉండాలి, గాలి నీరు ఉండాలి. వెరీ గుడ్. ఫుడ్ వాటర్ ఎయిర్ ఉండాలి. సూపర్. ఎస్. కానీ మనం బ్రతకడానికి కావాల్సినవి 100% ఎన్నో. ఇప్పుడు మనకి కావాల్సినవి ముఖ్యంగా ఒక మనిషి బ్రతకాలంటే ఉండాల్సింది గాలి, నీరు, ఆహారం. ఈ మూడు కావాలి. గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉండాలి. ఎస్ ఆర్ నో? రైట్. ఖచ్చితంగా ఈ మూడు అయితే ఉండే. ఈ మూడు లేకుండా ఒక మనిషి బ్రతకగలడా? జీవించగలడా? ఈ మూడు లేకుండా. కొన్ని లేకుండా కొన్నిసేపు ఉండొచ్చు. గాలి లేకుండా మనం ఎంతసేపు ఉండగలం? నీరు లేకుండా ఎంతసేపు ఉండగలం? ఆహారం లేకుండా ఎంతసేపు ఉండగలం? ఆహారం లేకుండా కొన్ని నెలలు ఉండొచ్చు. వాటర్ లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు. కానీ గాలి లేకుండా కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు మాత్రం ఉండగలం. రైట్. ఖచ్చితంగా ఈ మూడు అనేది ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఈ మూడు ఖచ్చితంగా మనకు కావాలి. మరి ఎంతవరకు ఇవి, ఎయిర్ అనేది, నీరు అనేది, ఆహారం అనేది ఇప్పుడు స్వచ్ఛంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా న్యాచురల్ గా దొరుకుతుందా? చెప్పండి. దొరుకుతుందా? ఎయిర్. సో ఎయిర్ అనేది ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది. ఇండస్ట్రియల్స్ ఎక్కువైపోయినాయి. అలాగే వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, మా ఊరు మొత్తం మీద కూడా మా విలేజ్ లో ఒకటి రెండు బైక్స్ ఉండే. నా చిన్నప్పుడు ఒకటి రెండు మూడు బైక్స్. తర్వాత పెరగ పెరగ కొన్ని కొన్ని బైక్స్ అయినాయి. తర్వాత ఇంటికి ఒక బైక్ అయింది. కానీ ఇప్పుడు ఇంటికి ముగ్గురుంటే నాన్నకు ఒక బైకు, అన్నకు ఒక బైకు, తమ్ముడికి ఒక బైకు, నాకు ఒక బైకు. నలుగురుంటే నాలుగు బైకులు, ముగ్గురుంటే మూడు బైకులు, రెండు ఉంటే రెండు బైకులు. భార్య భర్తలు అయితే చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళకైతే ఇద్దరు. ఆమెకు ఒక స్కూటీ, ఈయనకు ఒక బైకు, కొడుకుకు ఒక బైకు, కూతురుకు ఒక స్కూటీ. ఉంటున్నాయా లేవా? సో వీటి వల్ల ఏమవుతుందంటే ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఇండస్ట్రియల్స్ వచ్చినాయి, వాటి వల్ల పొల్యూట్ అయిపోయింది. వాటర్ పొల్యూట్ అయిపోయింది. అలాగే ఫుడ్ పొల్యూట్ అవుతూనే ఉంది. సో మరి మనం బ్రతకడానికి కావాల్సిన ఈ మూడు అనేది మరి ఇప్పుడు దొరుకుతుందా? స్వచ్ఛంగా అయితే దొరకట్లా. మరి వీటిలో మనకి ఏం దొరుకుతాయి అంటే మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్, విటమిన్స్ దొరుకుతాయి. అవునా? సో గాలిలో, నీరులో, ఆహారంలో మనకు కావాల్సిన ఏంటి అంటే మనకు కావాల్సిన విటమిన్స్ కానీ, మనకు కావాల్సిన మినరల్స్ కానీ ఇవన్నీ దొరుకుతుంటాయి. మరి ఆహారంలో మనకు ముఖ్యంగా కావాల్సిన విటమిన్స్. విటమిన్స్ అనేది మనకు కావాలి. కానీ ఈ జనరేషన్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్ ఏంటంటే, సో మనకి సి విటమిన్ కావాలి, ఈ విటమిన్ కావాలి, కే విటమిన్ కావాలి, బి 12 కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలన్నా కానీ అతి ముఖ్యమైన విటమిన్ కావాల్సింది ఏంటి అంటే విటమిన్ ఎం. సో విటమిన్ ఎం అంటే ఎం ఫర్ మనీ. ఎం ఫర్ మనీ. సో ఈ మనీ ఐటమ్ అనే విటమిన్ ఉంటేనే మిగతా విటమిన్స్ వస్తాయి. అవునా?
ఈ ఎం అనే విటమిన్ ఎంత ఎక్కువగా నీ దగ్గర ఉంటే అంత ఎక్కువగా ఆ విటమిన్స్ వస్తాయి. రైట్? ఎస్, మనీ ఈజ్ ద మ్యాగ్నెట్. నా భాషలో అనేది ఏంటి అంటే, మనీ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది, ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది మనీకి. ఎందుకంటే అది నేను అనుభవిస్తున్నా. నా దగ్గర లేనప్పుడు నాతో ఎవరు ఉన్నారు, నా దగ్గర ఉన్నప్పుడు డబ్బు, ఇది మ్యాగ్నెటిక్, నా దగ్గర ఉన్నప్పుడు నాతో ఎవరు ఉంటున్నారు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. సో ఇక్కడ మనీ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది. సో ఇది నీ దగ్గర ఉంటే చాలు, ఎంత ఉంటే అంత ఆకర్షణ జరుగుతుంది. అది నీ దగ్గర లేకపోతే వికర్షణ తప్ప ఆకర్షణ ఏమీ ఉండదు. ఎస్ ఆర్ నో? మరి ఈ మనీ అనేది నేను అనుకుంటున్నా, సో ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు, సో మనీ అనేది ఈ పంచభూతాలను శాసిస్తుంది. చాలా వరకు చూడండి, ప్రతి ఒక్కటి, వాటర్ కొనుక్కుంటున్నాం, ఎయిర్ కొనుక్కుంటున్నాం, ఫుడ్ కొనుక్కుంటున్నాం, ప్రతిది కూడా, ప్రతిది ఎవ్రీథింగ్. సో ఒకప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్ అన్నారు, కానీ ఇప్పుడు మనీ మేక్స్ ఎవ్రీథింగ్. అవునా? మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మరి ఇటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. మరి చూడండి, ఎందుకు ఇంత డబ్బు, ఎందుకు ధనం మూలం ఇదం జగతు అని ఎందుకు అంటున్నారు అంటే, సో అవసరాలు, సమస్యలు, మనకున్న అవసరాలు ఏంటి, మన సమస్యలు ఏంటి అని చూసుకున్నట్టయితే, మనకు చూడండి, ఇప్పుడు మనం సంపాదిస్తున్న సంపాదన, ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఆ సంపాదన అనేది మన ఆదాయం, నెల జీతం, ఏదైనా నెల జీతం కావచ్చు, నెలకు సంపాదించేది కావచ్చు, ఈ ఖర్చులకు సరిపోతుందా? ఇప్పుడున్న ఖర్చులకు మన ఆదాయం సరిపోతుందా? చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే సంపాదిస్తున్నామో ఆ సంపాదించే సంపాదన ఇప్పుడున్న ఖర్చులకి సరిపోతుందా? సర్దుకుంటే సరిపోతుంది. సర్దుకుంటే సరిపోతుంది. ఎస్ ఆర్ నో? అంతే తప్ప కోరికల్ని, ఇష్టాల్ని, కలల్ని, వీటన్నిటిని వదులుకుంటే, వాటిని చంపుకుంటేనే సరిపోతుంది తప్ప మనకొచ్చే ఆదాయం అయితే మనకు సరిపోవట్లా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకు ఉండే, నిత్యం ఉండే సమస్యలు ఏముంటాయండి? నిత్యం ఉండే సమస్యలు ఏముంటాయి? మేజర్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోటోలో ఉన్నట్టు, సో ఇక్కడ చూస్తే కరెంట్ బిల్ అని, పాల బిల్ అని, వాటర్ బిల్ అని, టీవీ బిల్ అని, ఇంటి ట్యాక్స్ అని, అప్పులని, స్కూల్ ఫీజులని, ఆహార ఖర్చులని, ట్రావెలింగ్ ఛార్జెస్, మెడికల్ బిల్స్ అని, ఫోన్ ఫోన్ రీఛార్జ్లని, మనకు కావాల్సిన క్లాతింగ్ కావచ్చు, సో అలా అలాగా అనుకోని అతిథులు కావచ్చు, అనుకోని అతిథులు కూడా చాలా మంది వస్తారు, అనుకోని అవాంతరాలు కూడా చాలా వస్తాయి. ఇవన్నీ మనకు సమస్యలే అయిపోయినాయి ఇప్పుడు. సో చాలా మంది దీనికోసం పనిచేస్తున్నారు. దీనికి అన్నిటికి ఎంత అవుతుంది? ఒక 20,000 అవుతుంది. అబ్బా, ఒక 25,000 సంపాదిస్తే చాలు, ఒక 30,000 సంపాదిస్తే చాలు, దానికి ఖర్చులకి మించి ఒక 5,000, 10,000 మైండ్ సెట్ అక్కడ సెట్ చేసుకున్నాం. ఖర్చు ఎంత? 10,000. కావాల్సిందంతా 15,000. 15,000 వచ్చినా చాలరా బాబు, 20,000 వచ్చినా చాలు. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు సేవింగ్స్ లోకి వెళ్తది. నేనంతే అనుకున్నా. నేనెంత అనుకున్నా, నెలకు 5,000 రూపాయలు సేవింగ్స్ అనుకున్నా. వాస్తవానికి చేసేది నెలకు 5,000 తీసేది, కానీ మరి అలా అనుకుంటే 10 సంవత్సరాలు జాబ్ చేసినా మరి ఎంత తీయాలి చెప్పండి? నెలకు 5,000 అంటే 12 నెలలకు ఎంత? 60,000. 10 సంవత్సరాలకు ఎంత? 6 లక్షలు. మరి నా దగ్గర, నా అకౌంట్ లో ఉండాలిగా. నా అకౌంట్ లో ఉన్నాయంటే లేవు. నా అకౌంట్ లో ఉండాలి కదా. మైనస్ 12 లక్షలు ఎందుకు అయింది? అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం అనుకుంటాం సేవింగ్స్ అనుకుంటాం, కానీ ఇక్కడ సేవింగ్స్ లోకి వెళ్ళవండి. ఎందుకంటే ఇలా శాలరీ వస్తుంది, అలా వెళ్తది. నీ దగ్గర ఉన్నాయి కూడా అనుకోని అతిథులు, అనుకోని అవంతరాలు ఎన్నో వస్తాయి. ఆ ఉన్న 5,000, 10,000 కూడా అటే వెళ్ళిపోతాయి. ఎస్ ఆర్ నో? మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనకు వచ్చే సంపాదన అనేది, మనకు వచ్చే ఆదాయం అనేది మన ఖర్చులకి సరిపోవట్లా. మన ఖర్చులకి సరిపోవట్లా. సో మరి ఇక్కడ డబ్బు ఎంత అవసరం, ఎందుకు సరిపోవట్లేదు, ఖర్చులు ఎంత ఉంటున్నాయి, డబ్బు ఎంత అవసరం చూస్తే, ఒక మధ్య తరగతి కుటుంబం యొక్క నెలసరి ఖర్చులు ఏముంటాయంటే, అంచనా ప్రకారం ఒక రిపోర్ట్ అన్నమాట ఇది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇన్ఫ్లేషన్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్. సో మనం బ్రతకడానికి, ఒక మధ్య తరగతి కుటుంబం బ్రతకడానికి కావాల్సింది ఏంటంటే, 1940లో 10 రూపీస్ ఉంటే సరిపోయేది. 1940లో 10 రూపీస్ ఉంటే సరిపోయేది. 1960కి వచ్చేసరికి 100 రూపీస్, 1980కి వచ్చేసరికి 1000 రూపీస్, 2000కి వచ్చేసరికి 10,000 రూపీస్, అండ్ 2020కి వచ్చేసరికి 1 lakh రూపీ. అంటే ఇప్పుడు 2024. మరి ఇప్పటికి మన సంపాదన ఎంత ఉండాలంటే, ఒక మధ్య తరగతి కుటుంబం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ సంపాదన ఎంత ఉండాలంటే 1,00,000 రూపాయలు. దానికోసమే చూడండి, భర్తకు ఒక 20,000, భార్యకు ఒక 10,000, లేదా భర్తకు ఒక 20,000, భార్యకు ఒక 30,000, ఇట్లా ఒక 50,000 సంపాదించారు. లేదా కొంతమంది భర్తకు ఒక 50,000, భార్యకు ఒక 50,000, ఇలా 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఉన్నారు.
కానీ అందరికీ పాసిబుల్ కాదు కదా. అందరూ ఇద్దరు ఫ్యామిలీలు కలిసి లేదా కొడుకు వాళ్ళు కలిసి ₹1,00,000 సంపాదించలేరు కదా. కొన్ని కుటుంబాలు అందరు కలిపి కూడా 30,000 కాదు. ఒకళ్ళకి 10,000, ఒకళ్ళకి 8,000, ఇంకొకళ్ళకి 7,000. ఇట్లా కూడా ఒక ఫ్యామిలీ కూడా సో రోజంతా కష్టపడినా గానీ నెలకి కనీసం ఒక 50,000 సంపాదించలేని పరిస్థితులు. కానీ మన అవసరాలు ఎంత ఉన్నాయంటే 2020 ₹1,00,000. మరి 2020 తర్వాత మళ్ళీ 20 వచ్చిందంటే పరిస్థితి 2040కి ఒక మధ్య తరగతి కుటుంబం నెల ఖర్చులు ఎంత ఉండాలి? 10,00,000 ఉండాలి. సంపాదించగలమా? మనం చేసే పని ద్వారా సంపాదించగలమా? సాధ్యమవుతదా? ఎట్టి పరిస్థితిలో సాధ్యమయ్యే అవకాశం అయితే లేనే లేదు. మరి ఇప్పుడు స్ట్రైట్‌గా మీకు ఒక క్వెషన్. మీ నెలసరి ఆదాయం మీ ఖర్చులకు సరిపోతుందా? మీరెంత సంపాదిస్తున్నారో నాకైతే తెలీదు. రైట్? నాకు 18,000 వచ్చేటప్పుడు దేనికి సరిపోలా. బతకడానికి గాదు గదా! అప్పు, వడ్డీ కట్టడానికి గూడా సరిపోలా. రైట్? మరి ఈ మీరు సంపాదిస్తున్న ఆదాయం, మీ ఫ్యామిలీ మొత్తం సంపాదిస్తున్న ఆదాయం మీ ఖర్చులకు సరిపోతుందా అంటే, నో అనే వస్తది. ఎందుకు అంటే ప్రెజెంట్ చూసుకున్నట్టయితే, ప్రస్తుతం మన యొక్క కలలెలా ఉంటుంది, మనం ఎలా ఉన్నాం చూసుకున్నట్టయితే, మీరు ఏ జీవన శైలిని కోరుకుంటున్నారు? మీరు ఏ జీవన శైలిని కోరుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? బడ్జెట్‌లో బతకాలనుకుంటున్నారా? బడ్జెట్‌లో బతకాలనుకుంటున్నారా? సర్దుకుపోయి బతకాలనుకుంటున్నారా? ఎలా బ్రతకాలనుకుంటున్నారు? అలాగే మనం కంటున్న కలలేంటి? మన పరిస్థితులేంటి? మన జీవితం ఏంటి? ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ చూసినట్టయితే ఇవన్నీ చూసినట్టే ప్రతి విషయంలో రాజీ పడుతున్నాం. అవునా? యెస్ ఆర్ నో? ప్రతి విషయంలోనూ మనం రాజీ పడుతున్నాం. రాజీ పడనోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చెప్పండి. సార్ నేను అడ్జస్ట్ అవ్వట్లేదు సార్. సర్దుకుపోవట్లేదు సార్. బరాబర్ నాకనిపించింది నేను జేస్తున్నా. నాకు కావాల్సింది నేను షాపింగ్ జేస్తున్నా. నా పిల్లలకి అడిగింది నేనిస్తున్నా. నా భర్తకు గావాల్సింది నేనిస్తున్నా. అన్నవాళ్ళు రెస్పాండ్ అవ్వండి. నేను అస్సలు రాజీనే పడట్లేదు సార్. లేరు గదా! ప్రతి దాంట్లో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా రాజీ పడుతూనే ఉంటాం. రాజీ పడుతుంటే ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు. మరి ఈ అవకాశం మీకేమివ్వగలదు? ఈరోజు నేను చెప్పబోయే అవకాశం ఏమివ్వగలదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే రాజీ పడకుండా బతికే అవకాశం ఇస్తది. రాజీ పడకుండా బ్రతికే అవకాశం, జీవించే అవకాశం ఇస్తది. 100% ఎందుకంటే, ఒకప్పుడు నేను ఒక రూ. 100 అంతెందుకంటే దారినెళ్తున్నప్పుడు నాకిష్టమైన జిలేబీ కనిపిస్తే, అది తింటే రూ. 15 అయిపోతుంది. నాకా ఒక చార్జ్ అప్పు ఒక చార్జ్ అవుతది. లేదా నా ఇంట్లోకి ఏదో ఒక రోజు కూరగాయలకొస్తుందని జెప్పేసి, కనీసం నాకు నచ్చిన నా కళ్ళ ముందు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు హర్యానా జిలేబీ అని ఉంటది. వెరీ ఫేమస్. అందరూ తింటరు. కానీ ఆ టైంలో చూసి కూడా మనసు చిన్నది రూ. 15 ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించను. కానీ ఇప్పుడు నో. నా పిల్లలకి మొన్న వియత్నాం నుంచి ఆల్‌మోస్ట్ రూ. 500 అక్కడ కరెన్సీలో అంటే మన కరెన్సీలో చూసుకుంటే రూ. 5,000 పెట్టి చాక్లేట్‌లు తీసుకొచ్చిన. తెలుసా? మంచి అంటే అక్కడ ఏమంటారు అది ఆర్గానిక్, నేచురల్ అని జెప్పేసి అన్నారు. దాని పరంగా తీసుకొచ్చిన. బొమ్మలు తీసుకొచ్చిన. నాకు నచ్చింది నాకేదైతే ఇది నా కొడుకుకి బావుంటుంది. వాడికిష్టం. వాడి మనసు నాకు తెలుసు. వాడికేం కావాలో నాకు తెలుసు. ఎందుకంటే వాడు గూడా 6 సంవత్సరాలు అడిగి, అడిగి అలసిపోయిండు. నా కూతురు గూడా 12 సంవత్సరాల నుంచి అడిగి, అడిగి అలసిపోయింది. సో, ఇప్పుడు గత లాస్ట్ 1 ఇయర్ నుంచి నా పిల్లలు అడక్క ముందే వాళ్ళకి కావాల్సింది ఒకప్పుడు అడిగారు గుర్తుంది. ఇప్పుడు ప్రతీదీ నా కంటికి కనిపించగానే అది తీసుకొచ్చి నేను సర్ప్రైజ్ చేస్తున్నా. సో, మరి మీకేమి ఇవ్వగలుగుతుందంటే ఫస్ట్ మీ అవసరాలు తీర్చడానికి అదనపు ఆదాయం ఇస్తుంది. ఎవరైతే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి నాకు. ఆల్రెడీ మా సారు నేను ఎంతో కొంత సంపాదిస్తున్నా. ఎంతో కొంత అయితే మేము ఎర్న్ చేస్తున్నాం. అదనంగా ఇంకేమన్నా 10,000, 15,000, 20,000, 5,000 సంపాదించాలనుకుంటున్నారా? లేదా అదనంగా రూ. 1,00,000 సంపాదించాలనుకుంటున్నారా? యెస్. ఖచ్చితంగా ఈ అవకాశం మీకివ్వగలుగుతుంది. రెండోది మీకు కావాల్సిన వారితో గడపడానికి వీలైనప్పుడు సమయాన్నిస్తుంది. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరికి టైమ్ ఫ్రీడమ్ అనేది ఉండదండి. కొంతమంది లక్షలు సంపాదిస్తారు. లక్షలు. కానీ కనీసం భార్యాభర్తలు కలిసి భోంచేయలేని పరిస్థితి. పిల్లలతో కలిసి భోంచేయలేని పరిస్థితి. కలిసి మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. అమ్మ సాఫ్ట్‌వేరు, నాన్న సాఫ్ట్‌వేరు. సో, పరిస్థితేంటి? తను ఒక రూమ్‌లో, తిను ఒక రూమ్‌లో, పిల్లలు ఒక రూమ్‌లో. కనీసం భోజనం చేయడానికి కూడా కలిసి కూర్చొని పరిస్థితుల్లో కొంతమందున్నారు. ఇక కష్టంగా పూర్ అండ్ మిడిల్ క్లాస్ అయితేనా, సో, వాళ్ళ ఫ్యామిలీని బతికించుకోవడం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు. రేయనక, పగలనక వాళ్ళ వాళ్ళ చదువులు చదివించడం కోసం, ఫీజులు కట్టడం కోసం, పిల్లలతో గడిపే క్షణాలైతే లేవండి ఇప్పుడు. టైమ్ ఫ్రీడమ్ అనేది లేదు.
కానీ ఇక్కడ ఖచ్చితంగా మీకు కావాల్సిన పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, అమ్మ నాన్నతో కావచ్చు, ఫ్రెండ్స్ తో కావచ్చు, ప్రతి ఒక్కరితో గడపడానికి నీకు టైం అనేది ఇస్తుంది ఈ యొక్క అవకాశం. అండ్ కుటుంబం అండ్ స్నేహితుల సమాజం నుండి గౌరవం దక్కుతుంది. సో ఎవరికైతే రెస్పెక్ట్ కావాలో, రెస్పెక్ట్ కోరుకుంటున్నారో, నేను చెప్పాను నొప్పి అని, అప్పు నొప్పి. అప్పు అయితే నేను చేసుకుంది, నొప్పి అయితే అవతల నుంచి వచ్చింది, అవమానాల నుంచి వచ్చింది. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. సో కాబట్టి ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో అవమానాలు పడ్డా, ఎంతో నొప్పి అనేది నేను తీసుకోవడం జరిగింది. కానీ ఎవరైతే అవమానించారో వాళ్ళు సన్మానం చేస్తున్నారు. ఎవరైతే నన్ను చూసి నవ్వారో నాపై పువ్వులు చల్లుతున్నారు. మరి అటువంటి రెస్పెక్ట్ అనేది మీకు కూడా దక్కుతుంది. అండ్ రాజీ లేకుండా, నాకు నచ్చిన పదం ఇదే, రాజీ లేకుండా జీవితాన్ని గడిపే గొప్ప అవకాశం ఉంటుందండి. ఎంతమంది కావాలి ఇది? సో ఇక్కడ ఉన్న పాయింట్స్ 1, 2, 3, 4 చూసుకున్నట్టయితే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నాకేంటి అన్నీ కావాలి, కానీ దాంట్లో నాకు మేజర్గా నాకు నచ్చింది రాజీ లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం కావాలి. నేను కోరుకునేది అది. దేంట్లో రాజీ పడద్దు, రైట్? అటువంటి అవకాశం. అండ్ కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సో చూడండి, నేను ఎక్కడో ఉన్నా. సో మరి నాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. నాకు దుబాయ్లో కూడా చాలా వరకు నాకు కాంటాక్ట్స్ వచ్చినాయి, అవుట్ ఆఫ్ కంట్రీలో వచ్చినాయి. మరి ఇటువంటి గొప్ప అవకాశాలు అనేది రావడం జరిగింది ఈ అవకాశం ద్వారా. సో అన్నిటికి మించి ఆరోగ్యం అనేది బాగుంటుంది. అన్నిటికి మించి ఆరోగ్యం అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కరు కోరుకునే ఆరోగ్యం ఏదైతుందో అది బాగుంటుంది. మరి ఇటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసిన మేనేజ్మెంట్ ఎవరు అంటే మిస్టర్ గౌతమ్ బాలి గారు, కన్వర్బీర్ సింగ్ గారు, దీపక్ సూద్ గారు. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో వెస్టేజ్ మేనేజ్మెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. మరి కంపెనీ యొక్క విజన్ ఏంటి అంటే, ప్రజలు తన సొంత కాళ్ళ పైన, సింపుల్ గా చెప్పాలంటే ఆర్థిక స్వాతంత్రం పొందాలి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వాతంత్రం పొందడానికి కావాల్సిన సపోర్ట్ వెస్టేజ్ ద్వారా వెళ్ళాలి. అండ్ అలాగే ప్రపంచంలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. ప్రపంచ స్థాయికి ఎదగడానికి కావాల్సిన బెంచ్ మార్క్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లో ఎదగాలనేది కంపెనీ యొక్క మిషన్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ మనకి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు. వెస్టీజ్ అంటున్నారు దాన్ని, వెస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటారు. ఈ సంస్థ 2 ఆఫీసులు అండ్ 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయింది 2004లో. సో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. 100% అప్పుడు వృద్ధి రేటుని, సక్సెస్ రేటుని కలిగి ఉంది. అండ్ ఇప్పుడు భారతదేశంలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వెస్టేజ్ అనేది ఉండటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 30వ ర్యాంకులో ఉన్నదన్నమాట. గ్లోబల్ వైడ్ గా 3 లక్షల కంపెనీలు ఉంటే దాంట్లో 30వ ర్యాంకులో ఉన్నాయి వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ వెస్టీజ్. అండ్ అలాగే ఇప్పటి వరకు 65 పైగా బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. 6,000 పైన డిస్ట్రిబ్యూటర్ కన్సల్టింగ్ స్టెన్స్, అంటే మనకి ఏంటంటే మన స్టాక్ పాయింట్స్ అంటారు, మన ప్రొడక్ట్స్ అనేది అక్కడ దొరుకుతుంది అనమాట. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కన్సల్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 3,75,00,000, నియర్ బై 4 క్రోర్స్, అంటే 4 క్రోర్స్ 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. సో 8 దేశాల్లో మన కంపెనీ అనేది ఎక్స్పాండ్ అయింది. 8 దేశాల్లో, ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, యుఏఈ, దుబాయ్లో, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, థాయిలాండ్. సో వెస్టేజ్ అనేది 8 దేశాలు. ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్ళి సక్సెస్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ వెస్టీజ్ అండి. సో ఇటువంటి బెస్ట్ కంపెనీలో సో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి ఇక్కడ, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో అంటే, సో మనం రోగ నిరోధక శక్తి కలిగి ఉండడం కోసం, రోగ నిరోధక శక్తి కావాల్సిన వాళ్ళు లేకపోతే తగ్గిన వాళ్ళు, సో ముందుగా వాడొచ్చు, తర్వాత వాడొచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ సప్లిమెంట్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ సప్లిమెంట్స్ అంటారు వీటిని. స్పిరులినా ఒక సముద్రపు నాచు నుంచి తయారు చేశారు. నోని ఒక మొరిండే సిట్రిఫోలి అనే ఒక ఫ్రూట్ నుంచి తయారు చేశారు. కొలెస్ట్రామ్ ఒక జున్ను నుంచి తయారు చేశారు. అలవేరా కలబంద నుంచి తయారు చేశారు. ఆమ్లా ఉసిరి నుంచి తయారు చేశారు. ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కూడా మనకు పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీ బూస్టర్స్ గా ఇవి పనిచేస్తాయి. అండ్ తర్వాత చూసుకున్నట్టే వెస్టేజ్ ప్రైమ్. సో ఇక్కడ ఎవరికైతే ఆర్గాన్స్ ఉన్నాయో, ఆర్గాన్స్ అందరికీ ఉంటాయి. సో అవన్నీ బాగుండాలి. సో ప్రైమ్ కేటగిరీ అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఆర్గానిక్ కావాల్సిన న్యూట్రియంట్స్ ని, వాటికి కావాల్సిన విటమిన్స్ ని అందించడానికి ఇక్కడ ప్రైమ్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో క్రిల్ ఆయిల్ అనేది ఒక చిన్న రొయ్య నుంచి తయారు చేశారు. సీబక్తాన్ అనేది ఒక ఫ్రూట్ నుంచి తయారు చేశారు. మెటామైండ్ అనేది ఒక కొన్ని రకాల
డ్రై ఫ్రూట్స్ వాటి నుంచి తయారు చేశారు. కాంబయోటిక్స్ అనేది ఇక్కడ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ అలాగే కాంబయోటిక్స్ దీంట్లో ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క మెయిన్ సిస్టమ్, ఆర్గానిక్ సిస్టమ్ పైన వర్క్ చేస్తాయి అన్నమాట. అండ్ దాంతో పాటుగా కార్డియో కేర్. సో ఇక్కడ కూడా హార్ట్ కి సంబంధించి మనకి ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నుంచి తయారు చేస్తుంది. మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వుని తీసేస్తుంది. ఎలర్జిన్ అనేది మన యొక్క రక్తనాళాల యొక్క వాల్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ అలా కోఎంజైమ్ క్యూటెన్ అనేది మైటోకాండ్రిన్ యాక్టివేట్ చేసి ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉండటానికి ఉంటుంది. అండ్ కోకోనట్ ఆయిల్ అనేది ఇప్పుడు రావట్లేదు. సో ఒకప్పుడు వండర్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట అది. అండ్ దాంతో పాటు ఉమెన్ హెల్త్, ముఖ్యంగా ఉమెన్స్ కోసం కూడా మేజర్ గా ఇప్పుడు ఏంటంటే ఉమెన్స్ ఎదుర్కొంటున్న మెయిన్ ఇష్యూ, సమస్య ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో ప్రతి ఒక్క లేడీస్ లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. పిల్లలు కలగట్లేదు, చిన్న వయసులోనే మెచ్యూరిటీ అవుతున్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. దీనికోసం అనేది మనకి ఫోలిక్ అండ్ ఐరన్, సో ఆకుకూరల నుంచి తయారు చేసింది అనమాట. ఇది మన యొక్క బ్లడ్ పర్సంటేజ్ ని పెంచుతుంది. అండ్ శతావరి మ్యాక్స్, ఇది ఒక మొక్క. సో ఇక్కడ నుంచి మనకి శతావరి అంటే 100 రకాల జబ్బులకి, అంటే 100 రకాల ఆరోగ్య సమస్యలకి, ఉమెన్స్ లో వచ్చే ఆరోగ్య సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలా క్రాన్బెర్రీ ఫర్, సో యూరిక్ యాసిడ్, ఎవరికైతే ఇది ఒక ఫ్రూట్ నుంచి తయారు చేశారు, ఇక్కడ ఒక యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి కావచ్చు. అండ్ అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు కదా, సో అట్లా వాసనకు సంబంధించిన జబ్బులు కావచ్చు, సమస్యలు కావచ్చు. అలాగే మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న, బ్లడ్ తక్కువ ఉన్న దీని ద్వారా వస్తుంది అనమాట. దాంతోపాటు ఎయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సిల్. సో ఇది కూడా మన హెయిర్, మన నెయిల్, మన స్కిన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటేనే మనం హెల్దీగా ఉన్నట్టు. అండ్ అలాగే దాంతో పాటుగా ఇంకా వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట హార్మోన్ క్యాప్సిల్. ఇది బెస్ట్ ప్రొడక్ట్. ఎవరికైతే ఉమెన్స్ లో మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో పొత్తి కడుపులో పెయిన్ వస్తుందో అది రాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క ఉమెన్స్ వాడవలసిన ప్రొడక్ట్స్. అండ్ దాంతో పాటు ఇంకో కేటగిరీ ఏంటంటే జాయింట్స్ అండ్ బోన్స్. సో ఇక్కడ మనకి బోన్స్, ఎముకలు అంటే ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ కాల్షియం ఫర్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కాల్షియం. అండ్ గ్లూకోజమైన్, మన కార్టిలైజ్, జాయింట్ లో కార్టిలైజ్ ని తయారు చేసి మోకాల నొప్పులు తీసేస్తుంది. అలాగే కొలాజిన్ కూడా మన కార్టిలైజ్ డెవలప్ చేస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటది, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. వండర్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఇవి జాయింట్స్ ని, బోన్స్ ని స్ట్రాంగ్ గా చేయడానికి ఈ క్యాప్సూల్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ దాంతోపాటు గ్లైస్మిక్ హెల్త్ అంటే ఏంటి, షుగర్, డయాబెటీస్. సో వాళ్ళ కోసం వచ్చేసి నీమ్ క్యాప్సూల్ అండ్ స్టివియా ఇవ్వడం జరిగింది. నీమ్ అంటే వేపర్ నూనె, స్టివియా అనేది తులసి మొక్క, అంటే తీపి తులసి నుంచి తయారు చేశారు. అండ్ దీంతో పాటు గ్లైస్మిక్ హెల్త్ లో ఇంకా మనకి డయాబెటీస్ కోసం ప్రీ గ్లూకో హెల్త్ ఉంటుంది అండ్ గ్లూకో హెల్త్ ఉంటుంది. సో ప్రీ గ్లూకో హెల్త్ ఏంటంటే షుగర్ రాకుండా గ్లూకో హెల్త్ వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఇలా మనకి ఈ కేటగిరీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫిట్నెస్ అండ్ డైట్, అంటే వెయిట్ పెరగడానికి, వెయిట్ తగ్గడానికి. వెయిట్ పెరగాలంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, వెయిట్ తగ్గాలంటే వెస్లిమ్ కేటగిరీ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ కేటగిరీ వాడితే నేను 102 kgs ఉన్నోని 84 kgs వచ్చిన, 84 kgs ఈ ప్రొడక్ట్స్ ద్వారా. సో వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మన బాడీలో ఉన్న చెత్త చెదారం, టాక్సిన్స్ అన్ని బయటికి తీసేయడానికి డిటాక్స్ అండ్ రిజువేషన్ కింద మనకి సో ఫుడ్ ప్యాచెస్, ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఫైబర్, డైలీ మనకు కావాల్సిన సో ఫైబర్ తీసుకోవడం ద్వారా మనకి సో డైజెషన్ సిస్టమ్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ పుట్టగొడుగు నుంచి తయారు చేసిన గ్యానోడర్మా మష్రూమ్ నుంచి తయారు చేస్తారు, రెడ్ మష్రూమ్ అన్నమాట. అలాగే కర్కుమెన్ ప్లస్, పసుపు నుంచి, పసుపును కట్ చేసిన తర్వాత లేత ముదురు రంగులో ఉంటుంది. సో అది వచ్చేసి పసుపు నుంచి తయారు చేస్తారు. అండ్ ఐ సపోర్ట్, సో ఇవి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కర్కుమెన్ ప్లస్ అనేది. ఐ సపోర్ట్ ఫర్, సో ఎవరికైతే సైట్ ఉంది, అంటే స్పెక్స్ వాడుతున్నారు, రేచీకటి ఉంది, కళ్ళలో ఇచ్చింగ్ ఉంది అన్న వాళ్ళు ఐ సపోర్ట్స్ వాడటం ద్వారా సో స్పెక్స్ కూడా అవసరం లేదు. అట్లా మనకి రిజల్ట్ అనేది ఉందన్నమాట. అండ్ 100% ఆయుర్వేదం ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ గ్లూకో హెల్త్ ఫర్ డయాబెటీస్ అండ్ రెస్పోకేర్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఎవరికైతే ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం ఉందో ఇది వాటర్, నాకుంది ఆ సమస్య, దాంట్లో వచ్చి నేను బయటకు వచ్చిన. అండ్ అలా కిడ్నీ హెల్త్ ఫర్ కిడ్నీ బ్రేకర్స్, ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో ఇది వాడడం ద్వారా కిడ్నీ స్టోన్స్ అనేది కూడా మనకు బ్రేక్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రోకార్డ్ ఫర్ హార్ట్, సో హార్ట్, లో బీపీ, హై బీపీ ఏది ఉన్నా ఇది వాడడం ద్వారా అది బ్యాలెన్స్ అనేది అవుతుంది. అండ్ టాక్సిక్ క్లీన్, మన బాడీలో ఉన్న విష పదార్థాలు, టాక్సిన్స్ ని బయటికి తీసడానికి టాక్సిక్ క్లీన్ అన్నమాట. అండ్ వైటల్ కాంప్లెక్స్, ఇది కంప్లీట్లీ మనకి ఏంటంటే న్యూట్రియంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట వైటల్ కాంప్లెక్స్. అండ్ లివర్ హెల్త్,
ఎవరికైతే లివర్ ఫ్యాటీ లివర్ ఉంటది కొంతమందికి, సో లివర్ ప్రాబ్లం వల్ల కూడా జాండీస్ ప్రాబ్లం వస్తుంటది. సో అలాగే నాన్ వెజ్ ఎక్కువ తినేటోళ్ళకి కూడా ఫ్యాట్ అనేది పెరిగిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఒక్కసారి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే చాలా డేంజర్. సో దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ప్రోస్టేట్ కేర్, ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది, దానివల్ల కొన్ని సమస్యలు ఎదురవుతా ఉంటాయి. అది ఎన్లార్జ్ అవుతుంది అనమాట. ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎన్లార్జ్ అవటం వల్ల సమస్యలు, మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. వాటిని తీసుకోవడానికి, క్లియర్ అవ్వడానికి ఇది ఉంటుంది. సో అలాగే హెల్త్ ఫుడ్, హెల్త్ ఫుడ్ అంటే మనకి సో రైస్ బ్రైన్ ఆయిల్, తౌడు నుంచి తయారు చేసిన రైస్ బ్రైన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, అండ్ పిల్లలకి సీరియల్ బ్రేక్ఫాస్ట్, అండ్ డ్రై ఫ్రూట్స్ నుంచి, అండ్ ఆరెంజ్ పౌడర్ నుంచి ఆరెంజ్ జ్యూస్, అండ్ అలాగే లేత ఇగుర్ల నుంచి టీ ట్రీ నుంచి టీ అనేది ఇవ్వడం జరిగింది, కాఫీ ఇచ్చారు. అండ్ అలాగే పిల్లలకి ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్ అని ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ నుంచి, సో అవిసె గింజల నుంచి తయారు చేసిన చాక్లెట్స్ అనేది కూడా ఇలా మనకి హెల్త్ ఫుడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ ఫుడ్ ఫర్ యువర్ మైండ్. సో ఇక్కడ మన బాడీకే కాదు, మన మైండ్ కూడా ఇక్కడ ఫుడ్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ ప్యూరిఫైయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్, షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో వాడడానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షార్ప్ వాటర్ పిక్చర్, ఇది వచ్చేసి మొబైల్ గా అంటే మీరు కార్ లో యూజ్ చేసుకోవచ్చు వాయిస్ ఎక్కడంటే. మేడం సార్ కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, ఒక్కసారి స్టక్ అయిపోతున్నారు. అవునా? ఇప్పుడు ఓకే సార్. రైట్, ఓకే. సో ప్యూర్ వాటర్ ని మనకి ఇస్తుంది అనమాట. సో ఈ వాటర్ అనేది మనకి సెల్యులర్ నరిష్మెంట్ అనేది చేస్తుంది. సో ఇది నాకు చాలా బాగా ఇష్టం. ఇది అనేది మొబైల్ గా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ తీసుకొని ఏ వాటర్ నైనా మనము ఫిల్టర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 3 minutes 1.5 లీటర్ అనేది మనకి ఇస్తుంది. సో వాటర్ అనేది ఏ వాటర్ పోసినా ఒకటే టేస్ట్ వస్తుంది. అక్కడ మొబైల్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వండర్ఫుల్ ప్రొడక్ట్ అన్నమాట. అండ్ అలాగే షార్ప్ వాటర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది, సో ఇప్పుడైతే స్టాప్ అయింది ఎందుకంటే న్యూ మోడల్ అనేది లాంచ్ కాబోతుంది. ఆల్మోస్ట్ మన టీం నుంచి 500 పైన ఎయిర్ ప్యూరిఫైర్స్ అనేది సేల్ చేయడం జరిగింది. సో అలాగే ఓరల్ కేర్, సో ఇక్కడ డెంటెష్యూర్ టూత్ పేస్ట్ అనేది ఫర్ సో గమ్ సరిగా స్ట్రాంగ్ గా లేదు, చిగుళ్ళు సరిగా లేవు, వాపు ఉంది, జివ్వుమంటుంది అన్న వాళ్ళకి డెంటెష్యూర్. అండ్ అలాగే డెంటెష్యూర్ లో గ్యానో టూత్ పేస్ట్ వచ్చేసి ఇది ఎవరికైతే పళ్ళు పుచ్చిపోయి సో ఎక్కువగా పెయిన్ వస్తుంటుందో వాళ్ళ కోసం. అండ్ డెంటెష్యూర్ వైట్నింగ్ టూత్ పేస్ట్ వచ్చేసి ఎవరైతే పళ్ళు సరిగా ఆ, చేయకపోయినా, బ్రషింగ్ చేయకపోయినా, లేకపోతే ఇంకేదన్నా పాన్స్ అవి ఇవి తిని, సో గుట్కాలు అవి తిని పళ్ళు అంతా ఖరాబ్ అయిపోయిన వాళ్ళకి సో ఇది ఇస్తుంది. అలాగే మౌత్ వాష్ ఉంది, అలాగే టూత్ బ్రషెస్ కూడా ఉన్నది. దాంతోపాటు పర్సనల్ కేర్, సో దీంట్లో మనకి హెయిర్ ఆయిల్ ఉంది, షాంపూ ఉంది, ఫేస్ క్రీమ్ ఉంది, ఫేస్ స్క్రబ్ ఉంటది, దాంతోపాటు హ్యాండ్ వాష్ ఉంటుంది, ర్యాప్చర్ అంటే మనకేమంటారు స్ప్రేస్ ఉంటాయి, దాంతో పాటు మాయిశ్చరైజ్ ఉంటుంది, తర్వాత బాడీ లోషన్ ఉంటుంది, ఫుడ్ క్రీమ్ ఉంటుంది, బీబీ క్రీమ్ ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంటుంది, హెయిర్ స్పా ఉంటుంది, హెయిర్ కండిషనర్ ఉంటుంది. ఇలాగా టోటల్ గా మనకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంది. అండ్ అన్నిటికి మించి న్యాచురల్ పర్సనల్ కేర్, అష్యూర్ న్యాచురల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎలాంటి జంతువుల యొక్క కొవ్వుని కానీ, ఎలాంటి కెమికల్స్ ని కానీ, సల్ఫేట్ ని కానీ కలపకుండా మనకి న్యాచురల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అష్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్. దీంట్లో చార్కోల్ మాస్క్ ఉంటుంది, అలాగే స్క్రబ్ ఉంటుంది, పపయా స్క్రబ్ ఉంటుంది, అండ్ అలాగే వైట్నింగ్ పేస్ట్ ఉంటుంది, వైట్నింగ్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఉంటుంది. అలాగే చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అన్నిటికి మించి ఉమెన్స్ కోసం ఇది సో ప్యాడ్స్ అన్నమాట. ఇది జూ గార్డెన్ అండ్ అలాగే ఇంటిమేట్ వాష్ అనేది కూడా ఇక్కడ ఉమెన్స్ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ హైవెస్ట్ ఇక్కడ వచ్చేసి హోమ్ కేర్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ స్క్రబ్, మనకి ఏమంటారు పాత్రలు తోముకోవడానికి, అండ్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి గ్లాస్ క్లీనర్, అండ్ మన బట్టల కోసం అని చెప్పేసి అల్ట్రా వాష్, ఫ్లోర్ కోసం ఫ్లోర్ క్లీనర్, అండ్ అలాగే మన కటన్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, బెడ్స్ పైన వేసే మన ఏమంటే పరుపు ఉంది కదా, పరుపు పైన వేసే ఆ యొక్క బెడ్ షీట్స్ కావచ్చు, ఎక్కువ చేంజ్ చేయరు. సో కటన్స్ కూడా చేంజ్ చేయరు. దానికోసం ఇది ఒక ఆల్ట్రా షీల్డ్ అని చెప్పేసి సో స్ప్రే చేసి సోఫాల పైన, కటన్స్ పైన స్ప్రే చేసుకోవచ్చు. అండ్ ఆల్ట్రామాటిక్ అనే సర్ఫ్, ఆల్ట్రా గార్డ్ అనే టాయిలెట్ క్లీనర్, అండ్ ఆల్ట్రా ప్రోటెక్ అనేది ఏంటంటే మనకి కోవిడ్ టైంలో మనకి స్ప్రెడ్ అవ్వకుండా జస్ట్ మనం స్ప్రే చేసుకోవడానికి ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. సో అన్నిటికి మించి సో మోడర్న్ బయోటెక్నాలజీ తోటి ఒక ఫార్మర్ కోసం అద్భుతమైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. భూమికి బలాన్ని ఇవ్వడం కోసం, రైతుని రాజుగా చేయడం కోసం, సో మంచి అంటే తక్కువ ఆ, పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడానికి, భూసారం పెంచి భూమికి రైతుకు మంచి లాభాలు రావడానికి మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఆ వెస్టేజ్ యొక్క మాస్కులు కానీ, శానిటైజర్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ట్రూమెన్ కేటగిరీలో సో ట్రూమెన్ సోప్ అండ్ ఫేస్ వాష్, అండ్ అలాగే షేవింగ్ క్రీమ్, షేవింగ్ జెల్, అండ్ ట్రూమెన్ డియోడ్రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అన్నిటికి మించి బ్యూటీ, సో లిప్స్టిక్స్, ఐ లైనర్స్,
నెయిల్ పాలిష్, ఐ షాడోస్ ఇలా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మిస్టర్ ఆఫ్ మిలాన్ అండ్ వెలినోర్. మిస్టర్ ఆఫ్ మిలాన్ అనేది ప్రీమియం క్వాలిటీ, కెమికల్స్ ఉండవు. సో అలాగే ఇది వచ్చేసి వెలినో కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో ఇది కూడా బెస్ట్ ప్రొడక్ట్సే బయటికి వాటితో కంపేర్ చేసుకుంటే. కానీ సో మిశ్రమ్ మిలాన్ అనేది ఫస్ట్ రేంజ్, ఇది సెకండ్ రేంజ్ లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే స్కిన్ ఫార్ములా 9 ఇది ఎవరికంటే ఫేస్ పైన మంగు మచ్చలు ఉన్నాయి, సో మొటిమలు అయిపోయి కొంచెం మచ్చలు ఏర్పడుతున్నాయి, కళ్ళ కింద రింకిల్స్ వస్తున్నాయి, ముడతలు పడుతున్నాయి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది స్కిన్ ట్రీట్మెంట్ కోసం స్కిన్ ఫార్ములా 9 అని చెప్పేసి ఇక్కడ ఒక కేటగిరీ ఇవ్వడం జరిగింది. సో దీనికి మరి ఇన్ని రకాలుగా ఉన్న సర్టిఫికెట్స్ ఉన్నాయా అంటే, సో హలాల్ సర్టిఫికెట్ ఉంది, ఇది దుబాయ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI సర్టిఫికెట్ ఉంది. IDSA అండ్ ఉంది, ఇప్పుడైతే ప్రెసెంట్ లేదు, అసోచామ్ సర్టిఫికెట్ ఉంది. అండ్ GMP సర్టిఫికెట్ ఉంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉంది. అండ్ SGS సొసైటీ జనరల్ ద సర్విలెన్స్ అవార్డు ఆ సర్టిఫికెట్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ISO ఉంది. అండ్ హట్సా సర్టిఫికెట్, హట్సా అంటే హెల్త్ ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్, మన ఈ సప్లిమెంట్స్ పోషకాలు, మెడిసిన్స్ కాదు. అండ్ అలాగే ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సర్టిఫికేట్ ఉంది. అండ్ అసోచామ్, దీనికి డైరెక్టర్ గా మన కంపెనీ MD గారే వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది సర్టిఫికేట్స్. ఇక చూడండి, ఇక్కడ ఉన్న సర్టిఫికేట్ చూడండి. ISO ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని 2015, 2018, 2018, 2013, 2018 ఇట్లా సర్టిఫికేట్స్ అనేది సో అన్నిటికీ మనకు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ గా సో మెటల్స్ తోటి మనకి ఏమంటారు, స్టీల్ తోటి తయారు చేసి ఉంటది అనమాట. కంప్లీట్ గా మనకి స్టీల్ తోటి తయారు చేసి ఉంటది. చూడండి మీరు, స్టీల్ మెటీరియల్ ఇదంతా ఇనుమైతే త్రుప్పు పడుతుంది కాబట్టి సో మిషనరీ మొత్తం సో బెస్ట్ క్వాలిటీ స్టీల్స్ తోటి మనకి ఇక్కడ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంటుంది అనమాట. రైట్, అది చాలా టైం పడుతుంది. దాంతోపాటు అవార్డ్స్, సో అవార్డ్స్ కూడా మనకి సో ఇండియన్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అండ్ బెస్ట్ న్యూట్రాసెటికల్ కంపెనీ అవార్డు 2018, 2018, 2020 వరుసగా వస్తూనే ఉంది. అండ్ నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అనేది రావడం జరిగింది. గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డు రావడం జరిగింది. అండ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2019 వచ్చింది. అండ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ అనేది వచ్చింది. అండ్ గ్లోబల్ 100 అవార్డ్స్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. అండ్ బెస్ట్ CEO ఇన్ ఏషియాలోనే బెస్ట్ CEO అవార్డు మన బాలి గారికి రావడం జరిగింది. అండ్ అడ్మైనర్ లీడర్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా బాలి గారికి రావడం జరిగింది. ఇవి మన కంపెనీ పొందిన అవార్డ్స్. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు నెట్ లో కూడా సెర్చ్ చేసుకుంటే నెట్ లో కూడా దొరుకుతుంది. రైట్, ఇటువంటి అవార్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ ఉండి లీగల్ గా వెళ్తుంది అనమాట. ఏంటి మరి ఇది ఏం చేయాలి, మార్కెటింగ్ విధానం ఏంటి చూసినట్టయితే, ఇక్కడ మార్కెటింగ్ విధానంలో ఇప్పటి వరకు మనం సాంప్రదాయక వర్తక వ్యాపారం ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ చూసాము. దీంట్లో కంపెనీ ఉంటుంది, కంపెనీ ఏజెంట్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, హోల్సేలర్ ఉంటాడు, రిటైలర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, అడ్వర్టైజర్ ఉంటాడు, ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. ఒక షాప్ పెట్టాలంటే ఇవన్నీ కావాలి, ఒక కిరాణా షాప్ పెట్టాలి, ఒక బట్టల షాప్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. రైట్, ఇవన్నీ లేకుండా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది జరగదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో మధ్యవర్తులు కడుపు నింపుకుంటారు. సో కంపెనీ నుంచి ఇక్కడ మధ్యవర్తులు అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ MRP మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పేసి, సో ఇక్కడ వీళ్ళందరికి ఇచ్చే ఏదైతే మిడిల్ మెన్స్ కి ఇచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మన డబ్బే. మనం పెట్టే ఆ 100 రూపాయల MRPలో ఆల్మోస్ట్ ఎంత పోతుందంటే 60% అండి. 60% అనేది మధ్యవర్తులకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే 40% మధ్యవర్తులకు ఇస్తున్నారు, 20% ఏమో మన అడ్వర్టైజర్లకు ఇస్తున్నారు. అంటే 60% అనేది ఈ మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది. కంపెనీ ఇక్కడే లాభంగా, మనకైతే ఎలాంటి లాభాలు అనేది లేవు. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు మనది వచ్చేసి ప్రత్యక్ష వ్యాపారం, డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, కాన్సెప్ట్ అనేది వెరీ క్లియర్. సో మధ్యవర్తులు అంటే మిడిల్ మెన్స్ లేరు కాబట్టి ఆ మిడిల్ మెన్స్ కి ఇచ్చే 60% ని మీకు నాకు ఇస్తా అంటుంది. ఎవరు ఎంత చేసుకుంటే అంత ఇస్తా అంటుంది. ఇక్కడ మధ్యవర్తులు ఉండరు, అడ్వర్టైజర్లు ఉండరు. ఆ 60% డబ్బు ఏవైతే మధ్యవర్తులకు ఇస్తున్నారో, అడ్వర్టైజర్లకు వెళ్తుందో అది డిస్ట్రిబ్యూటర్లుగా మీకు నాకు షేర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఎవరైతే ఎంత అయితే చేస్తారో దాంట్లో 60% మనకే బెనిఫిట్స్ రూపంలో, ప్రొడక్ట్ రూపంలో, అండ్ క్యాష్ బ్యాక్ రూపంలో, అలాగే కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇలా బోనస్ రూపంలో చాలా మనకి రావడం జరుగుతుంది.
సో ఎందుకంటే మన దాంట్లో ఆ మధ్యవర్తులు ఉండరు, మనమే అడ్వర్టైజ్ చేయాలి, మనమే జనాల్లోకి. సో మనం ఈ యొక్క ఆపర్చునిటీని, ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం తీసుకెళ్ళాలి. అంటే డోర్ టు డోర్ మార్కెటింగ్ కాదండి. సో జస్ట్ అవకాశం 10 మందికి స్ప్రెడ్ చేయడమే, రెఫరల్ చేయడమే. సో అలా చేసుకోవడం ద్వారా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి, సో జాబ్ వర్సెస్ వెస్టేజ్. ఇక్కడ జాబ్ లో చూసుకున్నట్టయితే సరిపడా జీతం అనేది రాదు, కానీ ఇక్కడ ఎంత డబ్బు అంటే అంత సంపాదించవచ్చు. ఎందుకంటే నేను అక్కడ 18,000 సంపాదించేది ఇప్పుడు 3 లక్షలు సంపాదిస్తున్నా. అలాగే ప్రతి నెల జీతం పెరగదు. ఇక్కడ నాకు 3 నెలల్లోనే 72,000 రూపాయల నుంచి 1,72,000 రూపాయలకి వెళ్ళడం జరిగింది ఒక డైమండ్ డైరెక్టర్ గా. అండ్ అలాగే బాస్ టార్చర్ ఉండదు ఇక్కడ, ఉండరు. ఇక్కడ బాస్ టార్చర్ ఉంటుంది. అండ్ అలాగే ప్రశాంతంగా ఉండలేం, ఇక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. ఎందుకంటే ఇక్కడ జర్నీ ఖర్చులు ఎక్కువైపోతుంటాయి, ఇక్కడ ఎక్కువ ఉండదు. ఎక్కడి నుంచైనా ఈ బిజినెస్ చేయొచ్చు. సో హైదరాబాద్ జాబ్ ఉందంటే హైదరాబాద్ లో వెళ్ళాలి, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు మీ ఊర్లో మీ ఇంట్లో ఉంటూ, మీ చదువులు మీరు చదువుకుంటూ, మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీ ఇంట్లో పనులు మీరు చేసుకుంటూ కూడా ఇది చెయ్యొచ్చు. అండ్ ఆఫీస్ టైమింగ్స్ కి అనుగుణంగా ఉండవు. ఇక్కడ మనకు నచ్చిన టైంలో, ఫ్లెక్సిబుల్ టైంలో చేయొచ్చు. లీవ్ తీసుకుంటే జీతం రాదు, కానీ ఇక్కడ లీవ్ తీసుకున్న మనకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకోవచ్చు. మన చేతిలో ఉన్న పని. అండ్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాంటివి జాబ్ చేస్తే రావు, కానీ ఇక్కడ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాంటివి వస్తాయి. ప్యాసివ్ గా డబ్బు రాదు, అంటే పని చేయకపోయినా డబ్బు రాదు జాబ్ లో. కానీ ఇక్కడ వెస్టేజ్ లో పని చేయకపోయినా డబ్బు వస్తుంది ఒకనొక టైంలో. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అస్సలు దొరకదు, వెస్టేజ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. టైం ఫ్రీడమ్ అస్సలు ఉండదు, వెస్టేజ్ లో టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. నాకు నచ్చింది ఇది. సో ఇవన్నీ నచ్చినాయి కాబట్టి నేను వెస్టేజ్ లో టేకప్ చేయడం జరిగింది. మరి వెస్టేజ్ ఎందుకు చెయ్యాలి అంటే, సో ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు, మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టించాల్సిన అవసరం అయితే లేనే లేదు. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదండి. ఇక్కడ జాయినింగ్ ఫీజు కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, డబ్బులు కట్టాలా, డబ్బులు కట్టించాలా అనే అవసరం అయితే ఇక్కడ ఉండదు. క్వాలిఫికేషన్ అస్సలు అవసరం లేదు. క్వాలిఫికేషన్ ఇది చేయాలంటే మీరు డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి అని చెప్పేసి చేయాల్సిన అవసరం అయితే లేనే లేదు. అండ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వెస్టేజ్ బిజినెస్ చేయడానికి మా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్, సార్, రైట్. సో దాంతో పాటుగా పార్ట్ టైం గా 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా సంపాదించవచ్చు. అంత గొప్ప అవకాశం అనేది ఉంది. ఉచితంగా ప్రపంచ యాత్రలకు, విదేశీ యాత్రలకు వెళ్ళొచ్చు. ఉచితంగా కారు పొందొచ్చు, ఉచితంగా ఇల్లు పొందొచ్చు, ఎందుకంటే నేను పొందిన కాబట్టి. ఇవన్నీ వెస్టేజ్ లో రావడానికి అవకాశం అనేది ఉంది. మరి బయట షాప్స్ కి వెస్టేజ్ కి ఏంటి తేడా అని చూసినట్టయితే, ఇతర షాపులు తక్కువ క్వాలిటీ వస్తువులు ఉంటాయి, మన దగ్గర ఎక్కువ క్వాలిటీ అనేది ఉంటుంది. సో మనకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్స్ అని ఎంఆర్పి రేటుకి ఉంటాయి. సో మన దగ్గర మాత్రం ఎంఆర్పి రేటు కాదు, ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ అలాగే కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఉండదు. ఇక్కడ ప్రతి కొనుగోలు పైన 5% నుంచి 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి ఆఫర్స్ బయట ఉండవు, కానీ మన దగ్గర ప్రతి నెల స్కీమ్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఒక్క ప్రోడక్ట్ కూడా ఫ్రీగా రాదు, ఇక్కడ 10% ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఇస్తారు ప్రతి ఒక్క కొనుగోలు పైన. అండ్ అలాగే ప్రతి నెల రెగ్యులర్ గా కొనుక్కునే వారికి ఎలాంటి ఆఫర్ ఉండదు, కానీ ఇక్కడ రెగ్యులర్ గా కొనుక్కునే వారికి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది. సో ఎల్లప్పుడు కస్టమర్ గానే బయట షాపులలో కొనుక్కుంటాం, కానీ ఇక్కడ వ్యాపార యజమాని అవుతాం. నేను వ్యాపార యజమాని. ఒకప్పుడు కస్టమర్ గా వచ్చిన, తర్వాత కన్జ్యూమర్ అయినా, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయినా, ఇప్పుడు ఒక పెద్ద లీడర్ గా, ఒక ఎర్నర్ గా తయారైన. అంటే ఇక్కడ ప్రతి నెల కన్సిస్టెన్సీ చేయడం ద్వారా 4 నెలలు 3,000 రూపాయల చొప్పున 4 నెలలు కొనుక్కుంటే 5వ నెల 3,000 రూపాయల ప్రొడక్ట్ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. ఇక్కడ ఈ యొక్క అవకాశం అనేది వెస్టేజ్ లో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వ్యాపార ప్రణాళిక ఏంటి, ఏం చేయాలా అని చూసినట్టయితే, సో జనాలు ఎప్పుడైనా కానీ అవతల వాళ్ళ యొక్క అనుభవాన్ని మాత్రమే నమ్ముతారు తప్ప జస్ట్ చెప్పే ఒక మాటనైతే కాదు. సో మనకి ట్రెడిషనల్ మార్కెట్ లో మనకి సాంప్రదాయ ప్రకటనలు వస్తాయి, మీడియాలో ప్రకటనలు వస్తాయి, పేపర్లో ప్రకటనలు వస్తాయి, అవన్నీ చూస్తారు. కానీ ఇక్కడ మనిషి, ఒక వ్యక్తి నమ్మేది, బలంగా స్వీకరించేది ఏంటంటే మౌత్ టు మౌత్. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాత్రమే ఈ అవకాశం తీసుకెళ్లడం ద్వారా సో ఇంకా బలంగా మనం చేయొచ్చు. ఈ మార్కెటింగ్ ప్రణాళిక ఏంటంటే 3 పనులు చేయాలి. ఒకటి, మీకు అవసరమైన ఉత్పత్తులు వాడుకోవడం. రెండోది, మీరు పొందిన అవకాశాన్ని పంచుకోవడం. మూడోది, మీకు నచ్చిన విషయాన్ని పంచుకోవడం. నాలుగోది, మీరు వారితో కలిసి పనిచేయడం. ఈ 4 పనులు చేయొచ్చు. ఎక్కడోకి వెళ్ళి ఆఫీసులలో పనిచేయాల్సిన అవసరము లేనే లేదండి. ఏం చేయాలి ఇక్కడ? సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఉత్పత్తులను వాడుకోండి. మీకు కావాల్సిన సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ లేదా హెల్త్ కి సంబంధించి వాడుకోండి. ఈ అవకాశాన్ని, మీరు పొందిన ఈ అవకాశాన్ని 10 మందికి పంచుకోండి, 10 మందికి షేర్ చేయండి.
అలాగే మీకు నచ్చిన విషయాలు ఉంటాయి. రిజల్ట్ వచ్చింది కాబట్టి నచ్చింది కావచ్చు, నచ్చింది నీకు వచ్చింది 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత వాళ్ళు వస్తారు, ఒకరో ఇద్దరో ముగ్గురు నేను చేస్తాను, నాకు కూడా ఇది అవసరం అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి పని చేయండి. అలా చేస్తే చాలు. అలా స్టార్ట్ చేసిన నేను ప్రెజెంట్ చూసుకున్నట్టయితే నా టీము 80,000 మంది అండి. 80,000 కుటుంబాలు, ఫ్యామిలీస్ ఇప్పుడు నాతో పాటు నడుస్తున్నాయి. 80,000 కుటుంబాలు. లాస్ట్ లో చూపిస్తాం మీకు. 80,000 పీపుల్. సో అటువంటి గొప్ప అవకాశం అనేది సో ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ కంపెనీ మనకి ఏమేమి ఇస్తుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది చూసినట్టయితే 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. మనం ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తామో, ఎంతైతే బిజినెస్ ఇస్తామో, ఎంతైతే మనం చేస్తామో దాన్ని బట్టి మనకి అర్హతలు ఉంటాయి, దాన్ని బట్టి మనకి ఇన్కమ్స్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. మనం కొనుక్కునే దాని మీద 10% నుంచి 20%. మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. రైట్, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, జస్ట్ 10 minutes అయిపోతుంది. 10 to 20% ప్రతి కొనుగోలు పైన డిస్కౌంట్ ఇస్తారు. మనం కొనుక్కునే దాని మీద క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. 5% నుంచి 16% వస్తుంది. అండ్ బ్రాంచ్ డైరెక్టర్ ఎవరైతే ఇక్కడ 5,500 పాయింట్లు అంటే 1,65,000 వ్యాపారం చేస్తారో సో వాళ్ళకి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే టీమ్ బిల్డ్ చేసుకుంటూ పోతే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది. అండ్ ట్రావెల్ ఫండ్ ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి 3% ఇస్తుంది. సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు 3 generations కి ఇస్తుంది. అండ్ కార్ ఫండ్ అనేది 5% ఇస్తుంది స్టార్ డైరెక్టర్ అయినప్పుడు 3 generations కి. అండ్ అలాగే హౌస్ ఫండ్ ఇస్తుంది 3%, క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు 3 generations కి ఇస్తుంది. అండ్ ఎలైట్ క్లబ్ బోనస్ ఆల్సో 2% ఇస్తుంది, అది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. నేను ఇక్కడ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉంటున్నా. కంపెనీ ఇచ్చే 9 రకాల ఆదాయాన్ని నేను తీసుకుంటున్నా. కంపెనీ ఇచ్చే 9 రకాల ఆదాయాన్ని నేను పొందుతున్నా. మరి జీవితం ఎప్పుడు ఒక అవకాశాన్ని ఇస్తుంది. నా లైఫ్ లోకి వచ్చినప్పుడు నేను అర్థం చేసుకోవాలా, చాలా లాస్ అయిపోయినా. 2015లో వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు నాకు అర్థం కాక అప్పుల పాలు అయిపోయినా. అప్పుడు నాకు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు నాకు ఏం అప్పు లేదండి. జస్ట్ మొబైల్ షాప్ పెట్టినందుకు జస్ట్ ఇన్వెస్ట్ చేసిన ఒక 5 లక్షలు మాత్రమే ఉండే. కానీ అది కాదనుకొని నేను చేసిన ప్రయత్నాల వల్ల 12 లక్షలు అప్పు అయిపోయింది. సో తర్వాత నాకు 2015లో అవకాశం వచ్చినప్పుడు నేను చూసుకోవాలి. అప్పుడున్న టెన్షన్లో, అప్పుడున్న పరిస్థితుల్లో సబ్బులు బేస్లే కదా అనుకున్నా, కానీ అదే నా కెరీర్ మారుతుంది, అదే నాకు ఒక జీవితాన్ని ఇస్తుంది, మరొక జన్మని ఇస్తుంది అని నేను ఊహించలా. అర్థం కావడానికి నాకు 2.5 సంవత్సరాలు పట్టింది. సో అలాగే ఇప్పుడు కూడా మీకు ఒక అవకాశం వచ్చింది. ఈ రోజు మీరు తీసుకునే మీ నిర్ణయం మీ అదృష్టాన్ని, మీ జీవిత శైలిని మార్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. సో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. మళ్ళీ మళ్ళీ మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాకుండా మీరు ఆగిపోకూడదు. ఎందుకంటే తర్వాత నష్టపోయేది మీరే. తర్వాత 100% అనుకుంటారు, అరే ఇది ఎప్పుడూ చేసి ఉంటే. ఎందుకంటే నేను ఇప్పటికీ రియలైజ్ అవుతా, 2015లో అదే స్టార్ట్ చేసినట్టు ఇది ఇప్పుడు 9 to 10 lakhs ఉండేది. 100%. రైట్. ఇక్కడ మనకి ఎంత చేస్తే ఎంత వస్తుంది అంటే జస్ట్ 30 రూపాయలు కొనుక్కుంటే మనకు ఒక పాయింట్ ఇస్తుంది కంపెనీ. గుర్తుపెట్టుకోండి, 30 రూపాయలు కొనుక్కుంటే ఒక పాయింట్ ఇస్తుంది యావరేజ్ గా. సో ఇక్కడ ఒక పీవీ నుంచి 599 పీవీ చేస్తే 5% కమిషన్ ఇస్తుంది. మీరు కానీ మీరు పరిచయం చేసిన వ్యక్తులు ఎవరైనా. అండ్ 600 పీవీ నుంచి 2,399 పీవీ చేస్తే 8% కమిషన్ ఇస్తుంది. మీరు కానీ మీరు పరిచయం చేసిన వాళ్ళు, మీరు కొనిచ్చిన వాళ్ళు, వాళ్ళ కింద ఒక 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, వాళ్ళందరూ చేసినవి వస్తాయండి. మీరు ఒక్కరే చేయాలని రూల్ ఏం లేదు. అండ్ 2,400 పీవీ దాటితే 12%, 5,500 దాటితే 16%. ఇలా మనకి ఒక స్లాబ్ ఇచ్చింది, దాంతో పాటుగా 2 ఇచ్చింది అనమాట. సో 8% అవ్వాలంటే 600 పాయింట్లు చేయాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఒకేసారి 282 పీవీ చేసిన ఫాస్ట్ స్టార్ట్ 8% అని మనకు 1,000 రూపాయల గిఫ్ట్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 4,500 పీవీ అనేది చేయడం ద్వారా ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అని చెప్పేసి మనకి బ్రాంచ్ డైరెక్టర్ గా ఒక అవకాశం అనేది ఇస్తుంది. అలాగే 1,000 రూపాయలు కొనుక్కుంటే 30 పీవీ ఇస్తుంది. అండ్ 3,000 కొనుక్కుంటే 100 పాయింట్లు ఇస్తుంది. మీరు లెక్కేసుకోండి, 3,000 రూపాయలు 100 పాయింట్ 100 ఇంటూ 30 రూపాయలు అంటే 3,000 రూపాయలు. అంటే 3,000 రూపాయలు మనం వ్యాపారం చేసుకుంటే చాలు నెల మొత్తం మీద మినిమం 3,000 నుంచి 3,300, 3,500 అవుతుంది మనకు వచ్చే పీవీని బట్టి. సో చేసుకుంటే సరిపోతుంది. దాని ద్వారా మనకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో 100 పాయింట్లు ఉపయోగించుకుంటే మీకు వచ్చే బెనిఫిట్ చూడండి, 2,900 నుంచి 3,600 వాడుకుంటే నీకు 100 పాయింట్లు వస్తాయి. దాని మీద మీకు 600 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అంటే 3,600 రూపాయల ప్రొడక్ట్ మీకు 3,000కి వస్తుంది. 600 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు, 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు, 90 రూపాయలు మీ క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్ లో వస్తుంది. మొత్తం కలిపితే 990 రూపాయలు తగ్గుతుంది.
3600లో 1000 రూపాయలు అనేది మనకి మైనస్ అవుతుంది. సో దాని ద్వారా మనకు 2600కే వస్తుంది. అలాగే 4 నెలలు కొనుక్కుంటే మీరు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కొనుక్కున్నారు. సో 4 నెలలు కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ప్రతి నెల మనకి చూడండి రూ. 999 వస్తుంది. 4 నెలలు కొనుక్కుంటే మీరు పెట్టే ఖర్చు 4 నెలలు ఇంటూ 3000 అంటే రూ. 12,000 ఖర్చు పెడతారు. దాంట్లో మీకు వచ్చే బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే ప్రతి నెల 990 చొప్పున 4 నెలలు కొనుక్కుంటే రూ. 3,960 వస్తుంది. 5వ నెల ఫ్రీగా ఇస్తారు. 4 నెలలు 3000 కొనుక్కుంటే 5వ నెల రూ. 3,000 పాటు ఫ్రీ ఇస్తారు. మొత్తం కలుపుకుంటే చూడండి 3,960 ఏమో ప్రతి నెల వచ్చిన బెనిఫిట్, రూ. 3,000 ఏమో 5 నెలలు కొనుక్కుంటాం వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్, మొత్తం కలిపితే రూ. 6,960. మరి మీరు పొందిన బెనిఫిట్స్ అవన్నీ చూసుకున్నట్టయితే చూడండి 58% వస్తుంది. మీరు పెట్టింది 12,000, మీకు వచ్చింది రిటర్న్ వచ్చింది దాదాపుగా 7,000. అంటే మీకు పెట్టిన ఖర్చు 5,000. అంటే ఆల్మోస్ట్ 60% అండి. 60% అనేది బెనిఫిట్ అనేది రావటం జరుగుతుంది. మరి స్పాన్సరింగ్ చేస్తే ఇక మీరు ఎంత మందిని 100 PV చేపిస్తే అంత డబ్బు అనేది మీకు రావడం జరుగుతుందండి. మీరు ఎంత మందిని చేపిస్తే అంత డబ్బు అనేది వస్తుంది. ఇక్కడ మనం పరిచయం చేసే కొద్దీ, రిఫర్ చేసే కొద్దీ వస్తుంది. కానీ ఇక్కడ పెద్ద స్థాయిలో డబ్బు సంపాదించాలంటే సో నెలకి 100 PV అంటే 3,000 రూపాయల వ్యాపారం చేస్తూ సో నెలకి 10,000 నుంచి 20,000, 30,000, 50,000 అట్లా రూ. 1,00,000 కూడా సంపాదించవచ్చు. అది ఎలా అంటే సింపుల్ ఈ స్ట్రక్చర్ ని ఫామ్ చేయొచ్చు అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఒక ఆరుగురు వాడుకునే కుటుంబాలని పరిచయం చేశారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఆరుగురు ఇలా చేసుకుంటూ పోతే మనకు 1,555 మంది టీం అవుతుంది. 1,555 మంది టీం. అమ్మో ఇది ఎప్పుడైతుంది అనుకోకూడదు. ఇది అవ్వడానికి 6 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. నేనేమంటున్నంటే ఈ రోజు కోసం, ఈ పూట గడవడం కోసం, ఈ నెల గడవడం కోసం కాదండి వెస్టేజ్ అనేది. రేపటి 3 తరాల భవిష్యత్తు మార్చడం కోసం, నీళ్ళు అప్పులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం, నీకు కార్ ఇప్పించడం కోసం, నీ డ్రీమ్ కార్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, మీ డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మీరు ఒక ఆరుగురు తీసుకొచ్చారు. ఈ 1,555 మందిలో మీరు తీసుకొచ్చిన ఆరుగురిని, ఈ ఆరుగురిని కరెక్ట్ గా కనుక ఫోకస్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడ్ లైన్స్, కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఆరుగురు ఒక్కొక్కరు ఆరుగురు తీసుకొచ్చుకుంటే 36 అవుతారు. ఆ 36 మంది ఒక్కొక్కరు ఆరుగురు తీసుకొచ్చుకుంటే 216 అవుతారు. ఆ 216 ఒక్కొక్కరు ఆరుగురు తీసుకు 1,296 అవుతారు. మొత్తం చూసుకుంటే 1,555 మంది అవుతుంది. దీని మీద ఒక్కొక్కరు 100 పాయింట్లు చేశారు. ఒక్కొక్కరు 100 PV చేశారు. అంటే 3,000 రూపాయలు ఎవరికి కావాల్సినవి వాళ్ళ కుటుంబానికి వాడుకుంటున్నారు. అలా వాడుకోవడం ద్వారా చూడండి ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ 50,000 వస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ 3 స్టెప్పులు చేసినాం. ఫస్ట్ 3 స్టెప్స్ అంటే ఆరుగురు, 6 36, 36 216. ఈ స్టెప్ చేసేసరికి మీకు 3 స్టెప్పులు 3 లెవెల్కి వెళ్ళేసరికి మీకు 259 మంది టీం అవుతుంది. ఒక్కొక్కరు 100 పాయింట్లు చేస్తే మీ చెక్ వచ్చేసి అక్షరాల 50,000 రూపాయలు. అక్షరాల 50,000 రూపాయలు వస్తుంది. బరాబర్ వస్తుంది. ఇక్కడ ఈ లెక్కలు మీకు అర్థం కావు కానీ డైరెక్ట్గా చెప్తున్నా. సో 50,000 రూపాయలు ఈ స్ట్రక్చర్ కనుక చేస్తే ఆరుగురు, ఆ ఆరుగురు ఒక్కొక్కరు ఆరుగురు అయితే 36, ఆ 36 మంది ఒక్కొక్కరు ఆరుగురు చేస్తే 216. ఇది చేయడానికి ఒక 6 నెలలు పట్టిందండి అనుకోండి. ఒక 6 నెలలు పట్టింది. ఆ 6 నెలల తర్వాత మీ ఇన్కమ్ 50,000. మీ ఇన్కమ్ 50,000. లేదు గట్టిగా కోపం వచ్చింది, ఒకే నెలలో చేసారు, ఈ నెలలోనే చేశారు, ఈ నెలలోనే మీ ఇన్కమ్ 50,000 వస్తుంది. ఈ స్ట్రక్చర్ అర్థమవుతుందా? సో 100% ఇది చేస్తే 50,000 వస్తుంది నియర్ బై. అంటే 63,000 వస్తుంది. కానీ నేను యావరేజ్గా 50,000 అని వేసిన. అండ్ 50% జరిగింది. 50% జరిగింది, నష్టం ఏమైనా ఉందా? 25,000 వస్తుంది. 25% జరిగింది, నష్టం ఏమైనా ఉందా? కనీసం 15,000 అని వస్తుంది. అర్థమవుతుందా? చాయిస్ ఈజ్ యువర్స్. మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి, మీరు చేసే పనిని బట్టి, మీరు ఇచ్చే వాల్యూమ్ బట్టి ఇక్కడ ఉంటుంది. నాకు 3 lakhs ఎందుకు వస్తున్నాయి అంటే నా టీం చాలా పెద్దది, రైట్? సో ఇక్కడ మినిమం బ్రాంచ్ డైరెక్టర్ గా 15,000 నుంచి 50,000, 60,000 సంపాదించే గొప్ప అవకాశం. దీనికోసం టార్గెట్ పెట్టుకొని ఈ స్ట్రక్చర్ ని ఫామ్ చేయండి, ఈ స్ట్రక్చర్ ని బిల్డ్ చేయండి. దానికోసం కావాల్సిన సపోర్ట్, దానికి కావాల్సిన నాలెడ్జ్, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ అన్ని మేము ఇస్తాం. అన్ని సీనియర్స్ గా మేము ఇస్తాం. అర్థమవుతుందా? అండ్ అలాగే ఇందాక చెప్పిన 1,555 మంది కంప్లీట్ అయితే ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది. దీని ద్వారా మీకు ఆల్మోస్ట్ క్రౌన్ డైరెక్టర్ గా మీ కమిషన్ 5 లక్షలు. కమిషన్ 5 లక్షలు. దీంట్లో ట్రావెల్ ఫండ్ వస్తుంది, ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చు, కార్ ఫండ్ వస్తుంది, కార్ తీసుకోవచ్చు, హౌస్ ఫండ్ వస్తుంది, ఇల్లు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది చేయడానికి 1 year టైం పెట్టుకోండి, లేదా 2 years టైం పెట్టుకోండి, 3 years టైం పెట్టుకోండి. నాకు లాగా నష్టం ఏమైనా ఉందా?
సో అప్పట్లో మాకు చాలా టఫ్ అండి, వెస్టేజ్ గురించి ఇట్లా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఈ ప్లాన్ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళాలి నేను, విజయవాడ వెళ్ళాలి. మాలోంటి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకుని విజయవాడ వెళ్ళాలా, విజయవాడ వెళ్ళి ప్లాన్ చెప్పించుకొని రావాలి. కానీ ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లలో ఉన్నారు, డిస్టిక్లలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ వింటున్నారు. అదే ఇంతకు ముందు అయితే మేము ఒక రోజు మొత్తం కేటాయించాలి ఈ ప్లాన్ వినడానికి. విజయవాడ వెళ్ళి అక్కడ విని నేర్చుకొని రాసుకొని రావాలి. కానీ ఇక్కడ స్మార్ట్ వర్క్ అండ్ డిజిటల్ వర్క్. మరి ఇప్పుడు హైవే అయిపోయింది వెస్టేజ్ అనేది. ఒకప్పుడు నమ్మించడానికి ఎవరు లేరండి. మేము అనుకునేది విజయవాడలో ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఫోటో చూపించేది. ఇప్పుడు ఎవరు, నా ఫోటో నేను చూపిస్తా, ఇగో నా ఇన్కమ్, నా కార్, నా ఇల్లు, ఎగ్జాంపుల్గా ఉన్నా. సో అలాగే మీకు కూడా ఎగ్జాంపుల్ గా మీ చుట్టూ ఉన్న వాళ్ళమే మేము ఉన్నాం. అర్థమవుతుంది, అన్ని వేళల్లో మీకు కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తాం. సో మరి 1,550 మంది 100% వచ్చారా? 5 లక్షలు. దాంట్లో 750 మంది వచ్చారా? 2 లక్షలు. అండ్ దాంట్లో జస్ట్ 150 మంది, 125 మంది వచ్చారా? 1 లక్ష. అంటే మినిమం మనం ₹1,00,000 అనేది పొందొచ్చు. అర్థమవుతుందా? సో ఈ రకంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ వెస్టేజ్, ఆఫ్టర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను. సో ఇది నా మొబైల్ షాప్ అనమాట. సో ఇది నాకు వచ్చిన చెక్. సో అబద్ధం ఆడి, సార్ నాకు లీవ్ కావాలి కాల్ బెనికిందని అబద్ధం ఆడి లీవ్ పెట్టి వెస్టేజ్ చేసిన 15 రోజులు. ఆ 15 రోజులు పనిచేస్తే ఈ ₹17,671 చెక్ వచ్చిందండి. అర్థమవుతుందా? ఇది నా షాప్ అన్నమాట. కిరణ్ మొబైల్స్ అనే దాన్ని కూడా అది అలాగే ఉంచి చుట్టూ మొబైల్స్ సింబల్ ఉంటాయి అన్ని తీసేసి వెస్టేజ్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి అక్కడ వెస్టేజ్ లోగో వేసి అక్కడ ఒక షాప్ ని ఒక మీటింగ్ హాల్ లాగా ఇట్లా చేయడం జరిగింది అనమాట. రైట్ సైడ్ లో చూడండి, మీకు ఇక్కడ ఒక పెద్ద కొటేషన్ రాసుకున్నాను నేను వెస్టేజ్ గురించి. పెద్ద కొటేషన్ రాసుకున్నాను. ఇలా ప్రొడక్ట్ ఇక్కడ పెట్టేది ఫస్టే స్టాక్ పాయింట్ లేకపోయేది, కానీ ఇట్లా ప్రొడక్ట్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టి వచ్చిన కస్టమర్లకు ఇచ్చేవాడిని. అర్థమవుతుందా? సో ఆ రకంగా వర్క్ చేసిన. రైట్, ఎందుకంటే స్ట్రాంగ్ డిసైన్ వెస్టేజ్ తప్ప ఇంకా వేరేది నా లైఫ్ లో లేదు అని చెప్పేసి వెళ్ళడం జరిగింది, తీసుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. 1 సెకండ్. రైట్, సో ఇక్కడ కిరణ్ మొబైల్స్ అని పెట్టాను. సో దాంతో పాటుగా చూడండి, ఇది నేను జాబ్ చేసినప్పుడు ఇది మొబైల్ షాప్, ఇది వెస్టేజ్ వచ్చిన చెక్. ఎప్పుడైతే వెస్టేజ్ లో చెక్ వచ్చిందో అప్పటి నుంచి నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా. సో డ్రీమ్ సైకిల్ టు డ్రీమ్ కార్ అని చెప్పేసి, సో నా ఊర్లో అన్నమాట, మా ఊర్లో ఇది మా ఇంట్లో పెట్టుకున్న ఫోటో ఇది. అండ్ దాంతో పాటుగా అక్కడ జాబ్ చేస్తే నాకు వచ్చింది ఏంటంటే స్టీల్ బాటిల్లు, జియో కప్పులు, టీ కప్పులు వచ్చినాయి. కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఈ సన్మానాలు, సో ఈ గుర్తింపు ఇదంతా రావడం జరిగింది. అండ్ ఈ రకంగా వెస్టేజ్ రాకముందు ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నా ఓన్ కార్ లో సో నేను హ్యాపీగా నా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నాను. సో ఈ రకంగా స్టార్టింగ్ డేస్ లో మేము ఇట్లా ఆరోగ్య అవగాహన సదస్సు అని చెప్పేసి, సో రోడ్లు అంటే ఫ్లెక్సీలు పెట్టుకొని ఇట్లా వర్క్ చేసేటోళ్ళం, టెంట్లు వేసుకొని వర్క్ చేసేటోళ్ళం స్టార్టింగ్ డేస్ లో. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేది జనాలకు తెలియదు కాబట్టి అట్లా పరిచయం చేసినాం. ఇప్పుడు మీకు అంత అవసరం అయితే లేకుండే. అండ్ అలాగే ఈ రకంగా నేను టీమ్ సర్వీస్ ఇచ్చిన నల్గొండ, కోదాడ నుంచి నల్గొండ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు అండి. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు ఇట్లా బండి మీద తీసుకొచ్చి నల్గొండలో ఇక్కడ టీమ్ కి డెలివరీ ఇచ్చేవాడిని. మరి అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు నాకంటూ వాయిస్ మ్యాగజైన్ లో ఒక పేజీ అనేది రావడం జరిగింది. అండ్ ఇది నేను ₹1,600 కిరాయికి ఉన్న ఇల్లు. సో చాలా చాలా కష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి. కనీసం దోమతెర అది కొనడానికి నాకు చాలా రోజులు టైం పట్టింది. సో కాయిల్స్ అయితే ప్రతి నెల కొనాలి, ఇదైతే 3 సంవత్సరాల దాకా కొనకూడదు, కొనాల్సిన అవసరం లేదని చెప్పేసి, సో అంత క్రిటికల్ కండిషన్ లో ఉన్న నేను ఇప్పుడు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను, మా బాబాయ్ అన్నమాట సైకిల్ మీద. సో మరి ఇప్పుడు నా కొడుకు, నా కూతురికి కావాల్సిన బెస్ట్ లైఫ్ ని నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడే నేను కారులో తీసుకెళ్తున్నాను. సో మరి దాంతో పాటుగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు మాట్లాడలేని వ్యక్తిని సో ఇప్పుడు అనర్గళంగా ఇప్పుడు గంట గంట నుంచి నాన్ స్టాప్ గా కొన్ని వేల మందిలో మాట్లాడుతున్నాను అంటే అది వెస్టేజ్ నాకు ఇచ్చిన ధైర్యం. సో ఇక్కడ 12,000 మందిలో జరిగిన సన్మానం అన్నమాట లాస్ట్ ఇయర్. అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఇయర్ ఉండబోతుంది. అవర్ గ్రేట్ లీడర్ నా గురువు గారు. సో 10 లక్షల ఆదాయం పర్ మంత్ ఆర్టీసీ కండక్టర్ జాబ్ వదిలి పెట్టుకొని సో వెస్టేజ్లోకి వచ్చి మమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేస్తున్నారు. నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు. లాస్ట్ మంత్ ₹3 కోట్ల విల్లా గృహప్రవేశం అనేది విజయవాడలో చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ నా టార్గెట్ అదే 3 crores. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఊళ్ళో మా ఇల్లు అనమాట. సో ఇటువంటి స్థాయి నుంచి ఇగో నేను, మా నాన్నగారు ఈ ఇల్లు కట్టాడు కష్టపడి. సో కానీ నేను సో వెస్టేజ్ లో సో 80 లక్షలు పెట్టి నేను వెస్టేజ్ లో ఈ నా డ్రీమ్ హౌస్ అనేది నేను తీసుకోవడం జరిగింది. దానిపైన వెస్టేజ్ లోగో చూస్తే చాలు నాకు ఒక గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే సో వెస్టేజ్ లేకపోతే నాకు లైఫ్ లేదు.
వెస్టేజ్ నా లైఫ్ లోకి రాకపోతే లైఫ్ అనేది లేనే లేదు. చూడండి, మా నాన్నగారు ఇది కట్టినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఏం తెలుసా? అరే మనకంటూ ఒక ఇల్లు వచ్చింది. ఒకప్పుడు చిన్న గుడిసె అండి. సో చిన్న గుడిసె, జమ్మి చెట్లు తాటాకులతోటి కప్పిన ఇల్లు, మట్టి గోడలతో ఉన్న ఇల్లుకి తీసేసి ఇది కట్టినప్పుడు చాలా సంతోషపడ్డాడు. మనకంటూ ఒక ఇల్లు అయితే కట్టుకున్నామని. మరి ఇప్పుడు చూడండి, నేను మరి ఈ ఇల్లు కట్టుకున్నా అంటే నా కొడుకు ఎంత సంతోషపడతాడు, మా నాన్న ఎంత సంతోషపడతాడు. మరి ఇటువంటి లైఫ్ చేంజింగ్ అనేది మారిందా, మారలేదా? సో ఇది నైట్ టైంలో, ఇది డే టైంలో ఇప్పుడు చూడండి ఎలా ఉంది. సో ఇది చూస్తే చాలు కదా, అబ్బా నేను పడ్డ కష్టం మొత్తం దీనికోసమే కదా, దీనికోసమే కదా నేను చేసింది, ఇది కదా కావాల్సింది అని చెప్పేసి చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళందరూ కూడా దగ్గరికి రావడం జరిగింది. సో దానికి నేను మనస్ఫూర్తిగా నేను వెస్టేజ్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది షీల్డ్ కోసం నేను చేపించిన కబోర్డ్ అన్నమాట. సో ఒకటి చూడండి, దానికే 80, దాదాపు 70,000 80,000 అయింది. సో ఈ రకంగా నేను డిజైన్ చేయించుకున్నాను, నాకు నచ్చినట్టుగా నేను డిజైన్ చేయించుకున్నాను. అండ్ అలాగే మా గురువు గారు అనమాట, 6 లక్షల ఆదాయం రాజేష్ సార్. సో గృహ ప్రవేశానికి రావడం జరిగింది అనమాట. సో అలాగే టీం మెంబర్స్ కూడా వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అండ్ సార్ వాళ్ళు కూడా గృహ ప్రవేశానికి రావడం జరిగింది. అండ్ నా కొడుకు బర్త్డే మేము అనుకున్న విధంగా, సో నీ నెక్స్ట్ బర్త్డే కొత్త ఇంట్లో చేస్తాం అని చెప్పేసి ఎలాగైతే మాట ఇచ్చామో, నా కొడుకు బర్త్డే ఇక్కడ చేయడం జరిగింది అనమాట. గృహప్రవేశం అయింది 9th అండ్ 13th వాడి బర్త్డే. సో వాడి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా అక్కడ సెల్ఫీ తీసుకుంటే, ఎందుకంటే అది వేరే, అది వేరే లెవెల్, మాటలో చెప్పేదైతే కాదు. చూడండి, ఇక్కడ ఫోటోలో చూపించినట్టు 1,600 రూపాయల కిరాయి ఇంటి నుంచి 80 లక్షల సొంత ఇంటికి నేను నా జీవితం మార్చుకున్నప్పుడు, మరి మీరు మార్చుకోలేరా అంటే ఖచ్చితంగా మార్చుకోగలుగుతారు. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. సో 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 4 లక్షలు, వీళ్ళంతా 1 lakh ఎర్నర్స్ అండి. 8వ తరగతి చదువుకున్న శ్రీకళ గారు 1,60,000. సో ఒక హౌస్ వైఫ్ ఉన్న స్వప్న గారు 1,62,000. ఒక ఏమంటారు, ఆ, పుష్ప గారు 1,25,000. సో ఇక్కడ లలిత గారు, సో తను వచ్చేసి 1,30,000. సో ఇక్కడ సీతారామయ్య గారు వాళ్ళు ఒక 1,22,000. సో వెంకటేశ్వర గారు 2 లక్షలు. ఇలా చూసుకుంటూ పోతే వీళ్ళంతా చూడండి, ఇన్ని కార్స్. ఇది 1 year బ్యాక్ దండి, పీపీటీ అప్డేట్ చేయలేదు, 1 year బ్యాక్ పీపీటీ అన్నమాట. సో మరి ఇక్కడ ఇంతమంది కార్ అచీవర్స్ ఉన్నారండి. ఆల్మోస్ట్ 46 అండ్ 47 కార్స్ లాంచింగ్ అయినది. సో మా అందరినీ తీర్చిదిద్దిన గురువులు అనమాట. వీళ్ళకి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా 1,50,000 అబోవ్ ఎర్నింగ్స్ తీసుకుంటున్న వాళ్ళు అనమాట. వీళ్ళని ఐపీఎల్స్ అంటారు. మరి చూడండి, లాస్ట్ 3 months నా ఇన్కమ్ 8 లక్షలు అండి. 8 లక్షలు. ఒకప్పుడు నా సంపాదన 3 సంవత్సరాల సంపాదన అది. 3 years సంపాదన 3 months లో వస్తుంది. 3 months లో వస్తుంది. ఇది కదా మార్పు అంటే అని చెప్పేసి అనుకున్నా. నాతో పాటుగా ఒక డిగ్రీ స్టూడెంట్, సో డిగ్రీ స్టూడెంట్ 2,96,000 నా టీంలో ఎర్న్ చేస్తున్నారు. ఒక డీజే నడిపించే వ్యక్తి 2,21,000 తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఒక స్టూడెంట్ 1,40,000 బీటెక్ స్టూడెంట్. అండ్ అలాగే ఒక టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్ 1,00,000. ఒక హౌస్ వైఫ్ 1,00,000. ఇలాగా 1,00,000 రూపాయలు ఎర్న్ చేసే వాళ్ళు 90,000, 95,000, 80,000, అట్లా 5,000 నుంచి 3 లక్షలు సంపాదించే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 400 మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చాము. చూడండి, జనవరి 2018 నా ఇన్కమ్ వెస్టేజ్ లో 1,546 అయితే 2023కి నా ఇన్కమ్ 2,51,000. 5 years. ఈ 5 years లో నేను అనుకున్న అప్పు తీర్చాను, నేను కోరుకున్న కార్ తీసుకున్నాను, నేను కోరుకున్న హౌస్ అనే డ్రీమ్ హౌస్ అనేది తీసుకోవడం జరిగింది. సో 5 years లో ఒక మొబైల్ టెక్నీషియన్ నుంచి ఒక మిలీనియర్ గా మారినప్పుడు మీరు మార్చుకోలేరా అంటే ఎస్, 100% మార్చుకోగలుగుతారు. మరి జీవితం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అలాగే మీ జీవితంలోకి ఈ రోజు కూడా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒకే ఒక్క మార్పు తీసుకొని మీ 3 generations లైఫ్ కి మంచి భవిష్యత్తు, మంచి పునాదులు వేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఎస్, వెస్టేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ. అండ్ అలాగే నా గురువులకి థ్యాంక్ యూ. మరి ఈ రోజు నేను బలంగా వెస్టేజ్ ని తీసుకున్నా, దేవుడిచ్చిన గొప్ప వరంగా నేను నమ్ముతున్నా. ఆరోగ్యవంతమైన సమాజం కృషి చేస్తా అని చెప్పేసి 100 మంది లక్షాధికారిని, 100 మంది కార్ అచీవర్స్ ని తీసుకురావాలని బలమైన సంకల్పంతో నేను వెళ్తున్నా. సో అందులో మీరుంటారని అనుకున్నారా, డిసైడ్ అయ్యారా? జస్ట్ నాకు ఒక కాల్ చేసి సార్ ఆ 100 మందిలో నేను ఉంటాను అని చెప్పేసి మీరు జస్ట్ ఒకటి పింగ్ చేయండి. ఎస్, మీతో మాట్లాడతాను, మీకు కావాల్సిన గైడ్ లైన్స్ ఇస్తాను, మీకు కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తాను, 100% ఇస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఏదైతే లేదో, ఇప్పుడు నేను వెస్టేజ్ ఏదైతే పొందానో అది మీకు ఇప్పించడానికి నేను ఆల్వేస్ విత్ యూ, మీతో ఉంటాను. కాకపోతే మీ నుంచి నాకు కమిట్మెంట్ ఉండాలి. 3 years, 3 సంవత్సరాలు వెస్టేజ్ మాల ధరించి ఎస్ మీరు చెప్పినట్టు నేను చేస్తాను అంటే
ఎస్, కారు మీది, సొంత ఇంటి ముందు సొంత కారు, ₹1,00,000 ఆదాయంతో మీరు ఉంటారు 100%. సో మీరందరూ కూడా మంచి ఇన్కమ్స్ తీసుకొని, సో ఇటువంటి ఆపర్చునిటీని తీసుకొని మంచి జీవితంలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో ఈ రోజు ప్రెజెంటేషన్ ద్వారా కొత్తగా వచ్చిన గెస్ట్లకి సో మంచి అవకాశం తీసుకున్నామనే ఫీలింగ్, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి, వచ్చిందని నేను అనుకుంటున్నా. సో మీరు ఒకవేళ మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, న్యూ పర్సన్స్. ఖచ్చితంగా మీకు హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క మాటల్ని నేను తీసుకుంటాను, ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీరు ఏం తీసుకున్నారనేది. సో థ్యాంక్ యూ అండి. బ్యాక్ టు మై హోస్ట్ సృజన మేడం. థ్యాంక్ యూ సో మచ్ ప్రెజెంటేషన్ చాలా